నా పేరు సోనియా ప్రియ. నేను ఈవీబీఎస్కి జూనియర్స్ క్లాస్ గర్ల్స్ క్లాస్ తీసుకున్నాను. నా పేరు మిసెస్ పి స్వప్న విజయన్. ఈవీబీఎస్లో నేను ప్రైమరీ క్లాస్ తీసుకున్నాను. ఈవీబీఎస్లో నేను సీనియర్ గర్ల్స్కి టీచర్గా ఉంటున్నాను. నా పేరు శివ. వర్షిప్ చేయడానికి దేవుడు నాకు ఆధిక్యత ఇచ్చి థ్యాంక్ యూ. నా పేరు వయోల. నేను జూనియర్ గర్ల్స్కి క్లాసెస్ తీసుకున్నాను. నా పేరు జీవి సుజాత. నేను ప్రైమరీ స్టూడెంట్స్కి ఈవీబీఎస్లో క్లాస్ తీసుకున్నాను. థ్యాంక్ యూ. నా పేరు విమలా. నేను లాస్ట్ డే డివోషన్ క్లాస్ తీసుకున్నాను. ప్రైజ్ లార్డ్. నా పేరు కేఎస్ రవీంద్ర సార్. నేను బీబీఎస్లో సీనియర్ క్లాస్ తీసుకున్నాను. నేను జూనియర్ బాయ్స్కి క్లాస్గా తీసుకున్నాను. నా పేరు జే కిరణ్. సండే స్కూల్ సూపరింటెండెంట్ పిఎస్ జ్ఞానేశ్వర్ వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. దేవుని పరిశుద్ధ నామంకు స్తుతి మహిమ కలుగును గాక. మరి పిల్లలు ఎలా ఉన్నారు? పేరెంట్స్ మీ అందరికీ మా వందనాలు తెలియజేస్తున్నాను. సంఘస్థులందరికీ కూడా మా సండే స్కూల్ తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. మరి ఇప్పుడు డే 1 ఎంబీ బేతెల్ చర్చ్ యూగుస్టౌన్ లాక్డౌన్ విబిఎస్ కండక్ట్ చేశాము. చూడండి, డే 1 ప్రోగ్రామ్ మంచిగా ఎంజాయ్ చేయండి. అలాగే మీకెంతో ఇష్టమైన మంచి కార్యక్రమము పప్పెట్ షో. మన ప్రేమన్న ఉన్నాడు, ఆ ప్రేమన్న మనకు మంచి ఎవ్రీడే పప్పెట్ షో ఉంటుంది. క్లోజింగ్ డే కూడా పప్పెట్ షో ఉంటుంది. మస్తు ఎంజాయ్ చేయండి. చూడండి, ప్రతి ఒక్క కార్యక్రమం ఎంజాయ్ చేయండి. మీ వీడియోస్ మాత్రం పంపకుండా మాత్రం ఆగకండి. ప్రతి ఒక్కరు మీ వీడియోస్ మీరు చేసిన ప్రతి ఒక్క వీడియో పంపించండి. ఎవ్రీ వీక్ సండే మనం అప్లోడ్ చేద్దాం. ఓపెనింగ్ ప్రేయర్ ఉంటుంది, పప్పెట్ షో ఉంటుంది, వీడియో సాంగ్స్ ఉంటాయి. చిన్నపిల్లలందరికీ వీడియో సాంగ్స్ మంచి పాటలు ఉన్నాయి, నేర్చుకోండి. అలాగే మిషనరీ స్టోరీస్ ఉన్నవి, డివోషన్ ఉన్నది, చిన్న చిన్న బిట్స్ అన్నీ డివోషన్. అలాగే మరి జూమ్ క్లాసెస్, టీచర్స్ ఎన్ని క్లాసెస్ తీసుకున్నారో ప్రతి ఒక్క క్లాస్ టీచర్ది 5 minutes మెసేజ్ ఉంటుంది. దాని వెంబడి మీరు చేసిన వర్క్, అలాగే మరి మీ ఫొటోస్, మీరు జూమ్లో ఇంటరాక్ట్ అయిన ఫొటోస్ అవన్నీ కూడా దీని లోపల అప్లోడ్ చేసి ఉంటాయి. కాబట్టి ఈ కార్యక్రమం అంతా మీరు చూసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ యూట్యూబ్లో మళ్ళీ అందరూ మీరు సబ్స్క్రైబ్ కాండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. సో దట్ ప్రతి ఒక్క నోటిఫికేషన్ బేతెల్ చర్చ్ సండే స్కూల్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఎంబీబీసీ సండే స్కూల్ అని కొడితే మనది ఓపెన్ అవుతుంది లింక్. కాబట్టి లేదా ఎంబీబీసీ డైరెక్ట్ మీరు టెక్స్ట్ కొట్టినా కూడా యూట్యూబ్లో మనది ఓపెన్ అవుతుంది. కాబట్టి ఇది మీరు గమనించాల్సిన విషయము. మరి ఇంత మంచి కార్యక్రమం చేయడానికి సంఘస్థులు మాకు మంచి బాధ్యతను ఇచ్చారు. దాన్ని మేము నెరవేర్చాము. మరి మేము కలుసుకోలేకపోయినప్పటికి కూడా దేవాతి దేవుడు మనకి యూట్యూబ్ ద్వారా, మరి లైవ్ ఫేస్బుక్ ద్వారా, మరి జూమ్ క్లాసెస్ ద్వారా మనము ఇలాగూ కలుసుకోవడానికి దేవుడు మనల్ని వాడుకున్నందుకే ఆయనకే స్తుతి మహిమ కలుగును గాక. మరి సండే స్కూల్ సూపరింటెండెంట్ పిఎస్ జ్ఞానసుందర్ మీకు వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. హాయ్ పిల్లలు, ఈరోజు మనది డే 1 విబిఎస్ కదా. ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే డూ గుడ్ టు ప్లీజ్ గాడ్ అండ్ డూ నాట్ బి హిపోక్రైట్. ఈ వాక్యము మనకి దీని మీద ఒక వాక్యం కూడా ఉంది. మాథ్యూ 23:28 చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఓకేనా పిల్లలు? ఓకే, అయితే ఈ హిపోక్రైట్ ఎవరు అన్నది మనం చూసుకుందాం. ఒక చిన్న యాక్టివిటీ చేసుకుందాం మనం ఈరోజు. ఓకేనా అన్నారా పిల్లలు? కళ్ళల్లో ఎంత ప్రేమ కనిపిస్తుంది కదా. ఇక్కడ ఏంటంటే జనాలు కొంతమంది ఎట్లా యాక్ట్ చేస్తుంటారంటే ప్రేమనే ఉండదంట, కానీ వాళ్ళు కనిపించగానే ఎంతో ప్రేమ ఉన్నట్టుగా నటిస్తారట. ఇది చూస్తున్నారా పిల్లలు? అప్పా కళ్ళల్లో దేవుడు కనిపిస్తున్నాడు, జీసస్ కనిపిస్తున్నాడు కదా. కొంతమంది ఏం చేస్తారంట, భక్తి పరులుగా యాక్ట్ చేస్తారట. వాళ్ళు ఏమంటారట, మేము చాలా భక్తి పరులం, కానీ నిజంగా చూస్తే వాళ్ళలో ఏ భక్తి ఉండదట. ఇక్కడ చూస్తున్నారా, ఎంతో సంతోషం. ఇక్కడ ఏమనుకుంటారట తెలుసా, వేరే వాళ్ళకి సర్వీస్ చేసేటప్పుడు మేము ఎంతో సంతోషంగా చేస్తున్నాము అని అనుకుంటారట. కానీ అక్కడ నిజంగా చూస్తే వాళ్ళు దేనికోసం చేస్తుంటారంటే ఫేమస్ అవ్వడానికని చేస్తుంటారట. మనసులో నుంచి వచ్చిన సంతోషం కాదు ఇది, ఒట్టి మీద సంతోషం. ఇది చూస్తున్నారా, అయ్యో బాధపడుతూ, అయ్యో మేము మీకోసం బాధపడుతున్నాం, మీకోసం ప్రార్థిస్తున్నాం, మీకోసం ఏడుస్తున్నాము అంటారంట. కానీ అక్కడ అలాంటివి ఏం లేవంట. ఈ హిపోక్రైట్ ఎవరు అనగా పిల్లలు, మనలో ఆ క్వాలిటీస్ ఏం ఉండవు, కానీ ఏం చేస్తారు అంటే
మనం ప్రిటెండ్ చేస్తామన్నమాట. మనలో ఉండవు ఆ క్వాలిటీస్, కానీ వీళ్ళు ప్రిటెండ్ ఎంతో భక్తిపరులని, ఎంతో ప్రేమమయులమని, ఎంతో ఏవేవో మనలో మంచి క్వాలిటీస్ ఉన్నాయని ప్రిటెండ్ చేస్తాం. కానీ చూసుకుంటే అక్కడ మనకు ఆ క్వాలిటీస్ ఏవి ఉండవంట. అయితే నేను మీకు హిపోక్రైట్గా ఉన్నందుకు దేవుడు ఎవరికి ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చిందో అనేది బైబిల్ త్రూ మనం నేర్చుకున్నాం. ఓకేనా? ఈరోజు మనము క్యారెక్టర్స్ని చూసుకుందాం బైబిల్లోంచి. యాక్ట్స్ 5th chapter 1 to 12 చూసుకుంటే ఇక్కడ ఒక కపుల్ ఉందంట. ఆ కపుల్ పేరు అనన్య అండ్ సఫీరా. అనన్య అనగా ఏంటి అంటే యెహోవా దయ అని అర్థం. మరి సఫీరా అనగా అర్థం ఏంటి అంటే సొగసు అండ్ నీలకాంతము అని అర్థం. వీళ్ళిద్దరు పేర్లు సూపర్ ఉన్నాయి కదా, కానీ వీళ్ళలో మాత్రం ఆ క్వాలిటీస్ లేవట. ఏముంది, వీళ్ళు ఏమైంది అని అంటే అపోస్తులు ఎప్పుడైతే సంఘం నిర్మించడానికి స్టార్ట్ చేసిందో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేసిండ్రంట అంటే వాళ్ళ దగ్గర ఉన్న అన్ని తినే ఐటమ్స్, వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు అన్నీ కూడా అమ్మి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చడము, వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ ఐటమ్స్ అన్ని తీసుకొచ్చి ఇవ్వడం స్టార్ట్ చేసిందంట. చేస్తున్నప్పుడు ఈ అనన్య వాళ్ళని అందరూ ప్రతి ఒక్కరు పొగుడుతున్నారంట. అరే మీరు ఎంత మంచిగా చేస్తున్నారు అని పొగుడుతుంటే ఈ అనన్య సఫీరాకి ఏమనిపించిందంట తెలుసా? అరే ఇట్లా మనల్ని కూడా చేస్తే మనల్ని కూడా ఎంత పొగుడతారు కదా, మనం కూడా చేద్దాం ఇట్లా అనేసి వీళ్ళు ఏం చేసిండ్రంట, వీళ్ళకున్న ల్యాండ్ని కూడా తీసుకెళ్ళి అమ్మేసిండంట. అమ్మేసినాక తర్వాత ఏం చేసిండ్రు అంటే అందులో 50% వాళ్ళ దగ్గర పెట్టుకున్నారట, 50% అపోస్తులకి ఇచ్చిండంట. అయితే అనన్య ఫస్ట్ వెళ్ళిండంట అపోస్తుల దగ్గరికి. వెళ్ళి ఇదో నేను ల్యాండ్ అమ్మిన, ఈ వాల్యూ ఈ అమౌంట్ అంతా పైసలంతా మీరు తీసుకోండి, మీ సేవకి యూజ్ చేసుకోండి అని ఇచ్చిండంట. అప్పుడు అక్కడ పేతురు ఉండే అంట. పేతురికి హోలీ స్పిరిట్ త్రూ అంతా అర్థమైపోయిందంట, అనన్య ఏం చేస్తున్నాడు అన్నది అర్థమైపోయిందంట. అప్పుడు పేతురు అన్నాడంట, అనన్య నీకు ఇంతనే అమౌంట్ వచ్చిందా అన్నాడంట. అప్పుడు అనన్య ఏమన్నాడట తెలుసా, నాకు ఇంతనే వచ్చింది అన్నాడంట. అట్లా చెప్తారా పిల్లలు కదా? కానీ అక్కడ అనన్య ఏం చేసిండు అంటే అబద్ధం చెప్పగానే దేవుడు అక్కడ ఏం చేసిండు అనన్య అని అంటే ఇమ్మీడియట్గా అక్కడే కుప్పకూలి చనిపోయినట. ఆయన ఇలా బయటికి తీసుకెళ్తూనే ఉన్నారంట. ఇంతలోకి సఫీరా వచ్చిందట, అనన్య ఒక వైఫ్ వచ్చిందంట. ఆమె వచ్చి సేమ్ థింగ్, ఆమె కూడా అదే మాట అన్నదట. మళ్ళీ పేతురు అడిగిందట, అమ్మ నీకు ఇంతనే అమౌంట్ వచ్చిందా అంటే అప్పుడు సఫీరా అంటే అవును అంతనే వచ్చింది అని అన్నదట. అనగానే దేవుడు ఆమెను కూడా వదలలేంట. అక్కడ ఆమె కూడా కుప్పకూలి చనిపోయిందంట. పిల్లలు ఇక్కడ మనం ఈ లెసన్లో నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే వాళ్ళు ల్యాండ్ అమ్మిండ్రు, వాళ్ళ ల్యాండే. ఓకే, మైట్ బి వాళ్ళు చెప్పనుండే కదా పేతురికి, కాదు నేను 50% నేను పెట్టుకున్నాను, 50% మేము ఇవ్వాలనుకుంటున్నాము అంటే ఏమైనా అవుతుందా పిల్లలు? ఏం కాదు కదా. కానీ అక్కడ వాళ్ళు ఏం చేసిందంటే అందరూ ఇచ్చినట్టుగా మేము కూడా మొత్తం ఇచ్చేస్తే మా పేరు చాలా ఫేమస్ అయిపోతుంది, మమ్మల్ని అందరూ మెచ్చుకుంటారు, అందరూ పొగుడతారు అన్న ఆశతో వాళ్ళు ఏం చేసిందంటే అబద్ధం చెప్పిందంట. అంటే ప్రిటెండ్ చేసిందంట, హిపోక్రైట్ కదా. ఆ విధంగా మనం ఉండం కదా. అయితే ఈ లెసన్ త్రూ మా పిల్లలు ఏం నేర్చుకుంటున్నారో ఇప్పుడు చూడండి. ఓకేనా? Greetings to you all, this is John Nicholas from Senior Boys Class. Our topic for today was do good to please God and do not be a hypocrite. What is hypocrisy? Hypocrisy means contradiction. That is, the difference between our thoughts and our words. Like keeping something in mind and saying something else. The Bible says in Matthew 23:28, outwardly you look like righteous people, but inwardly your hearts are filled with hypocrisy and lawlessness. The story of Ananias and Sapphira recorded in Acts chapter 5 gives us an example of a married couple who were more concerned about their reputation than their character. The major sin of Ananias and Sapphira was dishonesty and hypocrisy. They presented a false image of themselves. They were more interested in appearances than in reality. The lesson we can learn from this story is clear. We can deceive others but not God, because God knows our heart and our motives. We must realize that the selfless, transparent fellowship of church must never be violated by selfish hypocrisy. My name is Abhinav Shalom. As in this class we have learned about the hypocrisy, that God hates hypocrisy. God wants us to do things which pleases Him. God wants us to do not bother about the world, what is going. We should lead a life with a whole heart. We shouldn't lead a life like a hypocrite life. Hypocrisy is mostly seen in the spiritual matters. Some praise and worship with their mouth, but the words coming out of their mouth is not led by the Spirit. The Bible teaches that the hope and the happiness of the hypocrites will not last long forever, but will perish soon. So don't be like a hypocrite or lead a life like a hypocrite. To avoid hypocrisy, concentrate and meditate on the Word of God and apply it on your heart. When you apply it, Jesus will guide you, help you, teach you and fulfill with love and grace. You should live a life that pleases God by doing good things, but
It is easier in the times when people are watching you, but God's words make it clear that faithfulness is required when you are alone too. So let us not be like hypocrites, because God hates hypocrisy. Did you know that God is a creator? Everything He made them for us. Did you know that God is a creator? Everything He made them for us. What a mighty God is He! Great are the works of His hand. So come and sing along with me in His wonderful presence as we stand. What a mighty God is He! Great are the works of His hand. So come and sing along with me in His wonderful presence as we stand. We are the guardians. We are the guardians. We are the guardians in God's beautiful world. We are the guardians. We are the guardians. We are the guardians in God's beautiful world. I have known and I believe that Jesus is my Savior, who died for me and gave eternal life. I have known and I believe that Jesus is my Savior, who died for me and gave eternal life. What a mighty God is He! Great are the works of His hand. So come and sing along with me in His wonderful presence as we stand. What a mighty God is He! Great are the works of His hand. So come and sing along with me in His wonderful presence as we stand. We are the guardians. We are the guardians. We are the guardians in God's beautiful world. We are the guardians. We are the guardians. We are the guardians in God's beautiful world. Sing it again. We are the guardians. We are the guardians. We are the guardians in God's beautiful world. We are the guardians. We are the guardians. We are the guardians in God's beautiful world. ఓకే, ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్. ఇవాళ మనకి VBS ఫస్ట్ డే. సో మనకి ఇవాళ ఫస్ట్ డే టాపిక్ వచ్చేసి వాట్ గాడ్ వాంట్స్ అనేది ఈజ్ ద టాపిక్. పక్కన మీరు ఫెలోషిప్ అని రాసుకోండి. గాడ్ వాంట్స్ ఫెలోషిప్. ఓకే, సో ఈ టాపిక్ గురించి మనం ఇవాళ నేను మీకు స్టోరీ చెప్తాను. సో దీంట్లో మనం ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ మనము చూద్దాము. సో ఆ బాబు సేమ్ మీలాగా మీ ఏజ్లో ఏం చేసిండో మనము ఆ బాబు ద్వారా మనము నేర్చుకుందాం. ఓకే, సో ఇంతకుముందు ఎఫ్రాయిం అనే ఒక ప్లేస్లో అన్నమాట ఎల్కనా అనే ఒక పర్సన్ ఉంటుండే. వాళ్ళ వైఫ్ వచ్చేసి, ఆయనకి 2 వైఫ్స్ అనమాట. ఫస్ట్ వైఫ్ వచ్చేసి హన్నా, సెకండ్ వైఫ్ వచ్చేసి పెనినా. సో హన్నాకేమో ఆమెకి పిల్లలు లేరనమాట. పెనినాకేమో ఒక బాబు ఉన్నాడనమాట. సో చిల్డ్రన్, మీ అందరికీ తెలుసా, ఇంతకు ముందు ఓల్డ్ డేస్లో ఎట్లా అంటే ఒకవేళ ఎవరికన్నా పిల్లలు లేకపోతే మాత్రం దే ఆల్ ఈజ్ టు క్రిటిసైజ్ అనమాట. వాళ్ళని చూసి వాళ్ళు నవ్వుతారనమాట. సో ఆ టైంలో హన్నాను చూసి చాలామంది ఎక్కిరించేవాళ్ళు అనమాట. నీకు పిల్లలు లేరు అనేసి చాలా హేళన చేస్తుండే అనమాట. సో మీకు ఇక్కడ పిక్చర్ కనబడుతుందా? ఇక్కడ అందరు హన్నాను చూసి ఎలా నవ్వుతున్నారో మీకు కనబడుతుంది కదా. సో ఈ పెనినా కూడా ఆమె షీ స్టార్టెడ్ హ్యూమిలేటింగ్ అండ్ ఇన్సల్టింగ్ హన్నా అనమాట. సో తనకి ఎంత ఫీల్ అవుతుంది కదా. ఇప్పుడు ఎవరైనా మనల్ని అట్లా ఇన్సల్ట్ చేస్తే మనకి ఎంత బాధ అవుతుంది కదా. సో
ఇక అట్లనే హన్నా కూడా చాలా బాధపడుతున్నాడు అనమాట. షీ వాజ్ వెరీ ప్రేయర్ఫుల్ లేడీ. వాళ్ళ హస్బెండ్ కూడా అదే, వాళ్ళిద్దరు కలిసి చాలా ప్రేయర్ చేస్తుండే అనమాట. అయితే హన్నాకి ఇంకా ఎల్కన్నాకి దే హ్యాడ్ అట్ హ్యాబిట్ ఆఫ్ గోయింగ్ టు టెంపుల్ అంటే చర్చ్కి వాళ్ళు వెళ్తుండే అనమాట. సో ఎక్కడ వెళ్తుండే అంటే షిలోహా అనే ఒక ప్లేస్లో వెళ్తుండే అనమాట. ఎక్కడ వెళ్తుండే? షిలోహా అనే ప్లేస్లో వెళ్తుండే అనమాట. సో ఎవ్రీ ఇయర్ వాళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ అక్కడ విజిట్ చేస్తారు. అక్కడ విజిట్ చేసినప్పుడు ఈ ఇయర్ కూడా వాళ్ళు అక్కడ వెళ్ళినారనమాట. అక్కడ వెళ్ళినప్పుడు ఆ షిలోహాకి ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆ టెంపుల్లో అక్కడ ప్రీస్ట్ ఎవరు తెలుసా పిల్లలు మీకు? ఏలీ ప్రీస్ట్ ఉంటుండే అనమాట. సో మీ అందరికి ఇంతకుముందు కూడా నేను ఏలీ గురించి చెప్పినా కదా. సో ఈ ఏలీ ప్రీస్ట్ అక్కడ ఉంటుండే అనమాట. అయితే అక్కడ వీళ్ళు ఎవ్రీ ఇయర్ వెళ్ళి ప్రేయర్ చేసుకుంటుండే. ఈ హన్నా ఏం చేసిందనమాట, ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఆమె విపరీతంగా కూర్చొని బాగా ఏడ్చిందనమాట. ఆమె బాధ అంతా ఆమె ఎవరితో చెప్పుకుంది? మనుషులతో చెప్పుకున్నదా? లేదు. తను ఎవరితో చెప్పుకుంది? దేవుడి దగ్గర ఆమె బాగా ఏడ్చుకుంటూ ప్రేయర్ చేసిందనమాట. బాగా ఏడ్చుకుంటూ ప్రేయర్ చేస్తే ఏలీ ప్రీస్ట్ వచ్చి ఆమెను అడిగిందనమాట, నువ్వు ఎందుకు ఇంతగానం నువ్వు తాగేసి ఇక్కడ చర్చ్కి వచ్చి నువ్వు ప్రేయర్ ఏడుస్తున్నావా? నువ్వు అంటే నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు బాగా తాగేసి ఉన్నావు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో నువ్వు అనేసి ఆయన ప్రీస్ట్కి చాలా కోపం వచ్చిందనమాట. చాలా కోపం వస్తే అయితే హన్నా అనిందంట, నేను తాగలేదు, నేను మత్తు ఏం తీసుకోలేదు, నాకు పిల్లలు లేరనమాట, అందుకే నేను ఏడ్చుకుంటూ నేను ప్రార్థన చేస్తున్నాను, నా దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాను అని ఆమె అక్కడ దేవుడి దగ్గర ఒక ప్రామిస్ చేసిందనమాట. ఏమని ప్రామిస్ చేసిందంటే, దేవా నాకు ఒకవేళ నువ్వు కుమారుడిని ఇస్తే నేను నీకు ఆయనని తిరిగి నీకే ఇస్తానని మొక్కుకుందనమాట. అట్లా ఇప్పుడు మన పేరెంట్స్ కూడా ఒక్కొక్కసారి అనుకుంటారు కదా, దేవా నువ్వు నాకు ఇది చేసినావంటే నేను నీకు రిటర్న్గా నేను ఇది ఇస్తాను అనేసి మనం కూడా అనుకుంటాం కదా. సో అదే రీతిగా హన్నా కూడా అట్లాగే అనుకుందనమాట. సో అదే రీతిగా కానీ కొన్ని రోజుల తర్వాత ఏమైందనమాట, హన్నా కన్సీవ్ అయిందనమాట. ఆమె ప్రెగ్నెంట్ అయిందనమాట. వాట్ ఎ గ్రేట్ మిరాకిల్ కదా. సో our God ఈజ్ ఏ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. అయితే ఈ అన్న ప్రెగ్నెంట్ అయినప్పుడు ఏమైందంటే ఆమె అన్న మాట ప్రకారము ఆ బాబుని when he was 2 years old తీసుకొని ఆయనని ఎక్కడ తీసుకెళ్ళింది? మరి షిలోహాకి తీసుకెళ్ళి అక్కడ ఆ టెంపుల్ ప్రీస్ట్ దగ్గర ఆయన ఏలీ ప్రీస్ట్కి అప్పగిచ్చేసింది అనమాట. ఎంత గ్రేట్ కదా చిల్డ్రన్. అవర్ గాడ్ ఈజ్ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. అండ్ శామ్యుయల్ అక్కడ ప్రీస్ట్ దగ్గర ఏలీ దగ్గర ఎట్లా పెరిగిందంటే చిన్నప్పటి నుంచి కూడా హీ హ్యాడ్ ఎ గ్రేట్ ఫెలోషిప్ విత్ గాడ్ అనమాట. దేవుడితో ఆయన మంచి దేవుని భయము భక్తితో ఆయన ఏలీ పెంచిందనమాట. దేవుడితో ఎట్లా సావాసం చేయాలా, ప్రజలతో ఇతరులకు ఎట్లా సహాయపడాలా, ఎవరికి మనం ఎట్లా హెల్ప్ చేయాలా, చర్చ్లో ఆయన ఏలీ ఏదైతే పని చేస్తుందో అవన్నీ కూడా శామ్యుయల్ నేర్చుకున్నాడు అనమాట. ఓకేనా చిల్డ్రన్? Jesus, oh thank you Jesus, oh thank you Jesus, oh thank you Jesus. He is our creator and blessed redeemer. Everything to him belongs, so come and sing along. Oh thank you Jesus, oh thank you Jesus, oh thank you Jesus, oh thank you Jesus. Thank you for the sun, thank you for the moon,
today's lesson is do good to please God. And the scripture basis is Matthew chapter 6 verses 1 to 8 and 16 to 18. మన కీ వర్స్ చూసుకున్నట్టయితే Matthew chapter 23 verse 28. And the main aim of this lesson is the sole motive of doing good things is to please God and not men. So we'll see what is that we can learn from this particular lesson today. So before we actually get into the lesson, I want to read Matthew chapter 23 verse 28. Even so ye also outwardly appear righteous unto men, but within ye are full of hypocrisy and iniquity. So ikkada ee particular verse చూసుకుంటే Jesus Christ is referring the Pharisees as hypocrites. మనము ఫస్ట్ ముందుకెళ్ళడానికి ఫారసీస్ అంటే ఎవరు, ఒక హిపోక్రిట్ అంటే ఎవరు అని తెలుసుకుందాం. Pharisees are people who are highly respected in the Jewish community. They are very strict observers of the written law. వాళ్ళకున్న లా అప్పుడు మొజాయిక్ లా. సో దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ అబ్జర్వెన్స్ ఆఫ్ ద లా. ప్రతి ఒక్కటి ట్రెడిషన్, వాళ్ళ కల్చర్, వాళ్ళవన్నీ చాలా తూచా తప్పకుండా పాటించే వాళ్ళు అనమాట. సో దే నో ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ ద లా, ద డాట్ అండ్ అ కామా, ఇన్ అండ్ అవుట్, దే నో ఎవ్రీథింగ్. And they are claimed to be the sacred people in the Jewish community. These are some of the characteristics of the Pharisees. But when we jump to who a hypocrite is, మనము డిక్షనరీ మీనింగ్ తీసుకుంటే ఒక హిపోక్రిట్ అన్న వర్డ్, ఇట్స్ అ గ్రీక్ ట్రాన్స్లేటెడ్ వర్డ్ విచ్ ఒరిజినలీ మీన్స్ అ పర్సన్ ఆర్ అన్ యాక్టర్ హూ వేర్స్ అ మాస్క్. అంటే యాక్టర్ అంటే తను యాక్టింగ్ చేస్తున్నాడు, కానీ నిజ స్వరూపంలో అది ఆయన వ్యక్తిత్వం కాదు అని అర్థం. సో ఇక్కడ జీసస్ క్రైస్ట్ ఈ పర్టికులర్ కాంటెక్స్లో ఏమంటున్నాడంటే ఫారసీస్ అనేవాళ్ళు వేషధారకులు అని అంటున్నాడు. ఫారసీస్ ఆర్ హిపోక్రిట్స్. మనం ఇక్కడ ఫారసీస్ అంటే చాలా రెస్పెక్టెడ్ పీపుల్ అంటున్నాము, బట్ అట్ ద సేమ్ టైం జీసస్ క్రైస్ట్ వాళ్ళని హిపోక్రిట్స్ అని అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు అంటే as we move forward, we see there are different practices or the different Pharisaic practices that we see in Matthew chapter 6. They are almsgiving, prayer and fasting. There are other good things also, but these are some Pharisaic practices that are mentioned in Matthew chapter 6. సో ఈ గుడ్ డీడ్స్ ఏవైతే చేస్తున్నారో ఆర్ ద ఫారసీస్ ఈ గుడ్ డీడ్స్ చేసేటప్పుడు వాళ్ళు దేవునికి అంగీకారంగా ఆర్ దేవుని ప్లీజ్ చేసే విధంగా చేయట్లేదు, కానీ మనుషులు వాళ్ళని చూసి వాళ్ళని ఇంకా ఎత్తడానికి, లేకుంటే వాళ్ళని ఇంకా ప్రేస్ చేయడానికి, మనుషులు వాళ్ళని చూసి మనుషుల దృష్టిలో వీళ్ళు చాలా మంచి వాళ్ళు, వీళ్ళు చాలా సరి అయిన, లేకుంటే వీరు చాలా మంచి పనులు చేస్తున్నారు అని మనుషులు అనుకోవడానికి వీళ్ళు ఇలాంటి పనులు చేసేవారు అప్పట్లో. ఇది జీసస్ క్రైస్ట్ ఇవి చూసి ఏమన్నాడంటే మీరు వేషధారకులు, మీరు వికెడ్ పీపుల్ అని అంటున్నాడు. సో హియర్ ఇన్ దిస్ ప్యాసేజ్ వీ హ్యావ్ టు లెర్న్, వాట్ వీ హ్యావ్ టు లెర్న్ ఇస్ we are not to be like those Pharisees. Even ఇప్పుడు ఈ కాలంలో కూడా చూసుకుంటే చాలా మంది when they are doing charity, they, or what I personally feel is, వాళ్ళు ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళని అభినందించడానికి, లేకుంటే ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళని ప్రేజ్ చేయడానికి ఈ చారిటీ పనులు అనేది చేస్తూ ఉంటారు. సో here our lesson today tells us, let us not be like those Pharisees when you are doing good deeds, because if you are doing so, God doesn't even count those deeds as good. So every good deed that we do, it has to please God and not men. That is the lesson. Okay, so ఇంకా మనము ముందు చూసుకుంటే ఫారసీస్ ఈ పనులు ఏ విధంగా చేసినారంటే, when they were offering gifts to the poor, they wanted everybody to see what amount of gifts they are giving. When they are praying, they were very loud so that public would hear them. And when they were fasting, they were actually trying to exhibit themselves so that people will know that they are really going without eating.
let us not be like those Pharisees, is what Jesus Christ says. So how are we supposed to be? Now when you're doing good deeds, do it secretly, because your Father in heaven will reward you for that publicly, openly. And when you're praying, go to your room and pray behind the closed doors. Pray to your Father in heaven behind the closed doors. And when you are fasting, don't be like that sick, weak person, but be neat, be clean, wash yourselves clean, and go and fast and spend good time with God. This is how you're supposed to be, and we are not to be like those Pharisees who are mere hypocrites. So that is the lesson that we learned today. Our sole motive to do good deeds should only be to please God and not men. పిల్లలు అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు? అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనకు వీబీఎస్ కూడా ఈ విధంగా మనము జరుపుటకు సహాయం చేసేసినందుకు జీసస్కి థ్యాంక్ చెప్దాము పిల్లలు. అదేవిధంగా మన ఎంబీ సండే స్కిల్ సూపర్ జ్ఞానసుందర్ అన్న గారు కూడా చాలా థ్యాంక్స్ చెప్దాం పిల్లలు. సో మీ అందరూ ఫస్ట్ మీ బైబిల్స్, మీ బుక్స్, మీ పెన్స్ మీ దగ్గర పెట్టుకోండి పిల్లలు. సో ఈరోజు వీబీఎస్ ఫస్ట్ డే. సో టుడే లెసన్ నేమ్ ద డిలైట్ ఆఫ్ గాడ్. దేవుని ఆనందం గురించి మనం నేర్చుకుందాం పిల్లలు. అపోస్తలుడైన యోహాను గురించి మనం నేర్చుకుందాము. అపోస్తలుడైన యోహాను ఎవరంటే పిల్లలు, దేవుడు 12 మంది శిష్యుల్లో ఈ అపోస్తలుడైన యోహాను కూడా ఒక వ్యక్తి అన్నమాట. దేవుడికి చాలా ఇష్టమైన వ్యక్తి. సో ఏమంటారు, అపోస్తలుడైన యోహాను ఏమంటే, అపోస్తలుడైన యోహాను, పేతురు మరి యాకోబు వీళ్ళు ముగ్గురు దేవునికి ప్రాముఖ్యమైన వ్యక్తులు అనమాట. సో అందులో యోహాను కూడా చాలా ఇష్టమైన వ్యక్తి. మిగిలిన ఇద్దరు కూడా పేతురు, యాకోబు. సో వీళ్ళ ముగ్గురికి ప్రాముఖ్యంలో చాలా ఏమంటే బ్లెస్సింగ్స్ దేవుడు ఇచ్చారు, ప్రాముఖ్యత ఇచ్చారనమాట పిల్లలు. ఇంకోటి శ్రేష్టమైన బ్లెస్సింగ్స్ వీళ్ళ ముగ్గురికి దయచేసిన పిల్లలు. సో వీళ్ళ తండ్రి ఏమంటే జాలర్గా పనిచేసేవారు అనమాట. అక్కడ ఉన్న పడవలకు మొత్తం యజమాని ఒక యోహాను తండ్రి ఉండేవన్నమాట. సో తండ్రి పేరు ఏం పేరు అంటే జెబెదయి, తల్లి పేరు సలోమి. సో ఈ సలోమి ఏంటంటే పిల్లలు మన యేసుక్రీస్తు ఒక తల్లి మరియమ్మ ఉంది కదా, మరియమ్మకు సహోదరాలన్నమాట. సో ఆ విధంగా యోహాను మన యేసుక్రీస్తు చిన్నగున్నప్పటి నుంచి ఏం చేస్తారు, తన రూపాంతంని మొత్తము ఎరిగినవాడు. యేసుక్రీస్తు చేసే ప్రతి ఒక్క మంచి పనుల్లో కూడా మన యోహాన్ గారు ఏం చేస్తారంటే తనకు సహాయపడే ఉంటారనమాట. సో ఆ విధంగా ఉండదు. సో మన యోహాన్ గారు ఎప్పుడు చనిపోతారంటే పిల్లలు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు. అందరికంటే 12 మంది తర్వాత మాత్రము ప్రజలందరికీ రాయబడినది పిల్లలు. సో దేవుడు అయితే యోహాన్ ఏంటంటే ప్రేమకు విశ్వాసఘాతం అంట. సో ఆయన దేవుని ప్రేమించాడు, దేవుడు ఆయనని ప్రేమించాడు. అలాగా ఒకరిని ప్రేమించబడాలని మన యోహాన్ గారు చెప్పారనమాట. అందుకు ప్రేమ యొక్క అపోస్తులు అని పిలబడతారు అనమాట మన యోహాన్ గారు. సో మరి దేవుని ప్రచారం చేసినప్పుడు అక్కడ ఉన్న ఛత్రపతి రాజు ఏం చేస్తారంటే యోహాన్ గారిని మరుగుచున్న నూనెలో ఏం చేస్తుంటే చంపేయాలని చూస్తారు. కానీ విశ్వాసంలో ఆయన ఓడిపోకుండా ధైర్యంగా ఉండి ఆయన దేవుని అందు భయభక్తులు కలిగి అదే విధంగా ప్రచారం చేసి ప్రార్థన చేస్తూ ఉండే పిల్లలు. సో ఇలా కూడా చనిపోతారని ఆ రాజు ఏం చేస్తారంటే పటమాసు దీపం గృహమందు బంధించబడుతారన్నమాట. అక్కడ ఒక్కడే ఉండి నాశనం కావాలని చేస్తారన్నమాట రాజు. కానీ అక్కడ కూడా యోహాన్ ఏం చేస్తారంటే పట్టు వదలకుండా ప్రార్థన చేసుకుంటూ అక్కడ ప్రకటన గ్రంథము రాశారు పిల్లలు. అక్కడ ప్రకటన గ్రంథం ఏమని రాశారంటే దేవుడు 2వ రాకడ గురించి రాశారు. సో ఆ విధంగా రాసుకుంటూ అక్కడ చనిపోయారు. సో ఈ విధంగా మన అపోస్తలుడైన యోహాను గారు ప్రేమ గురించి చెప్పారనమాట. ఆయన ప్రేమకు సారాంశం. సో మనం కూడా ఏం చేయాలి పిల్లలు, మన తల్లిదండ్రులు, మన టీచర్స్ మనం తిట్టినప్పుడు వాళ్ళ పట్ల మనము జాగ్రత్త పడాలి. ఎందుకు తిడుతున్నారు, ఎందుకు మనని ఇలా ఈ విధంగా అంటున్నారని మనం ఉండాలి. సో మనకంటే మన క్లాస్లో ఫస్ట్ వచ్చినా వచ్చినా కానీ వాళ్ళ మీద మనము జలస్పరదు, వాళ్ళని ఉద్దేశించాలి, ప్రేమించాలి, వాళ్ళని ప్రేమించాలి. మనం తిట్టినా కానీ మనం ఏం చేయాలి, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళకు మనము మంచి మాటలు చెప్పాలి. సో అదేవిధంగా మన తల్లిదండ్రులకు, మన దేవుని కూడా లోబడాలి పిల్లలు. ఈ విధంగా మనము అపోస్తలుడైన యోహాను ద్వారా ఒకరిని ఒకరు ప్రేమించబడాలి పిల్లలు. సో మీకు ఈ స్టోరీ నచ్చిందని నేను అనుకుంటున్న పిల్లలు. మళ్ళీ రేపు మరొక కొత్త స్టోరీతో కలుస్తాను పిల్లలు. బాయ్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ పిల్లలు. హాయ్ పిల్లలు, బాగున్నారా? ఓకే, వెల్కమ్ టు ప్రేమన్న అండ్ మై ఫ్రెండ్. రెడీగా ఉన్నారా అందరూ? ఫ్రెండ్ చాలా డేంజరస్ కనబడుతుంది కదా, కానీ ఈజ్ వెరీ లవింగ్ ఫ్రెండ్, చాలా మంచి ఫ్రెండ్.
హాయ్ ఫ్రెండ్, మా పిల్లలకందరూ హలో చెప్పు. ఓయ్ హలో, బాగున్నారా, తిన్నారా? వాళ్ళు 3 పూటలు తింటారు, నేను పూటకు 3 సార్లు తింటానన్నా. నువ్వు పూటకు 3 సార్లు తింటావు కానీ వాళ్ళు 3 పూటలు తింటారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ క్వారంటైన్ డేస్లో వాళ్ళు ఎప్పుడు తింటుర్రో, ఎప్పుడు పడుకుంటుర్రో, ఎప్పుడు లెగిస్తున్నారో, ఏం చేస్తారో వాళ్ళకి అర్థమవుతలే పరిస్థితి. కానీ దే ఆర్ ఎంజాయింగ్ ద వీబీఎస్ సండే స్కూల్స్. ఇంట్లో ఉండి దే ఆర్ స్పెండింగ్ ద టైమ్ విత్ ద ఫ్యామిలీ, విత్ ద గాడ్. స్టే అలోన్, స్టే సేఫ్. మళ్ళీ చక్కగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. క్రాకీ, మరి నాకు ఆకలిస్తుంది, పిల్లల్ని నేను తినొచ్చా? నువ్వు ఆన్లైన్లో ఈ పిల్లల్ని తినలేవు కానీ క్రాకీ, మా పిల్లలు ఎంత చక్కగా ఉన్నారు చూడు, ఒకసారి హాయ్ చెప్పేసేయి. ఓ హలో, వీళ్ళందరూ నా కోసమే అనుకుంటా, మీరు స్వీట్గా ఉన్నారు, తినొచ్చా? నువ్వు అవిగా తిండి గురించేనా? ఏం చేస్తామన్నా, నీ పొట్ట పెద్దదే, నా పొట్ట కూడా పెద్దదే కదా. మరి పొట్టలున్న వాళ్ళు తిండి గురించే ఆలోచిస్తారు కదా. సరే, తిండి గురించి ఆలోచించే పక్క పెట్టి కానీ క్రాకీ, మనము ఇంకో కొన్ని విషయాలు, వేరే విషయాలు ఆలోచిద్దాం. ఏదన్నా, నేను ఇంత స్ట్రాంగ్గా, నన్ను ఇంత స్ట్రాంగ్గా మరి ఎవరు చేశారు? నన్నైతే నా సృష్టికర్త చేశాడన్నా. ఓకే, నీ సృష్టికర్త నేను స్ట్రాంగ్గా చేశాడా? మరి నువ్వు నీళ్ళలో ఉంటావు కదా. అవును, నీ చేతిలో దొరికాను కదా, నాకు బిర్యానీ పెట్టి ఇంకా లావు చేసేసావు అన్నయ్యా. ఈయనకి నా చేతిలో పడిన తర్వాత బిర్యానీ పెట్టి, తిండి పెట్టి నన్ను ఇంకా లావు చేశాడంట. మరి నీ అడవికి, నీ చెరువుకు పోవా? వెళ్తానన్నా, వదిలిపెడితే, కానీ నాకు అలవాటు అయిపోయావు కదా. సరే క్రాకీ, మరి నీళ్ళలో ఉన్నప్పుడు నువ్వు ఇంత స్ట్రాంగ్ ఉన్నావు కదా, మరి నీళ్ళలో ఉంటే ఇంకా స్ట్రాంగ్ ఉంటావా, డెలికేట్ ఉంటావా? నీళ్ళల్లో ఉంటే నేను ఏనుగును కూడా తీసుకెళ్తాను నా లోపలికి. ఓ క్రాకీ, నీళ్ళల్లో ఉంటే అంట దానికి చాలా బలం వస్తుంది, ఏనుగు కంటే ఎక్కువ బలం వస్తుంది. ఏనుగు నీళ్ళల్లో వచ్చినా కానీ ఆ ఏనుగుని అది తీసుకుని వెళ్ళిపోతుందంట. మీరు వచ్చినా ఎవరు వచ్చినా తీసుకెళ్తానన్నా. వా, ఎంత బలం నీకుందా? నాకు చాలా బలం ఉంది తెలుసా. మరి ఈ బలము ఎవరిచ్చారు? నా సృష్టికర్త నాకు బలం ఇచ్చాడు. ఓ వెరీ గుడ్. మా పిల్లలు కూడా మా సృష్టికర్త మాకు బలం ఇచ్చాడు. మా సృష్టికి బలం ఇవ్వడమే కాకుండా నా సృష్టికర్త ఎంత ఆల్మైటీ గాడ్ అంటే ఆయన సృష్టిని అంతా తయారు చేస్తాడు, లోకమంతా తయారు చేశాడు. అదేవిధంగా మరి మమ్మల్ని చేసి ఆయన మా కొరకు తన కుమారుణ్ణి, అంటే ఆయనే లోకానికి వచ్చాడు అనమాట మా అందరి కోసము. ఏంటి, ఆ సృష్టికర్త మీకోసం వచ్చాడా? మీకోసమైతే మరి ఉట్టి తయారు చేసి మీకోసం ఆహారం పంపిస్తుంది, కానీ ఆ సృష్టికర్త మా కోసం తన ప్రాణాలు ఇచ్చాడనమాట. ఏంటి, నీకోసం ప్రాణం ఇచ్చాడా? అంత ఆల్మైటీ గాడ్, అంత ఆల్మైటీ గాడ్కి మేమంటే చాలా ఇష్టం, ఆ గొప్ప దేవుడికి మేమంటే చాలా ఇష్టం. అవునా, ఎవరది? ఆయన యేసయ్య. ఓ యేసయ్యనా? యేసయ్య నా సృష్టికర్త కూడానా? కరెక్టే కదా, నీ సృష్టికర్త నా సృష్టి ఒక్కడే. ఓకే, ఆ సృష్టికర్త మీకోసం వచ్చాడా? మాకు ఆహారం ఇచ్చాడు, మీకేమో తన ప్రాణాలు ఇచ్చాడా? అంత గొప్ప దేవుడు ఆయన. మేమంటే ఆయనకి చాలా ఇష్టం. పిల్లలు, మీకు కూడా యేసయ్య అంటే చాలా ఇష్టం కదా అన్నా. మరి నాకన్నా బలవంతులు మీరే అన్నా, ఎందుకంటే మీ హృదయంలో యేసయ్య ఉన్నాడు కదా. లోకంలో ఉన్నవాని కంటే నా యేసు గొప్పవాడు, నాలో ఉన్నవాడు గొప్పవాడు. ఈజ్ అ మైటీ గాడ్. సో వీ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద లార్డ్. ఓకే క్రాకీ, చాలా బాగుంది కదా. నీకు ఈ పాట తెలుసా? లోకంలో ఉన్నవాని కంటే నా యేసు గొప్పవాడు, 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 నా యేసు గొప్పవాడు. పాడతావా? ఓకే, లోకంలో ఉన్నవాని కంటే నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు. బాగుందన్నా, నీ యేసు చాలా గొప్పవాడన్నా. మీరు నాకన్నా గొప్పవాళ్ళన్నా, మీరు నాకన్నా బలవంతులన్నా. ఎందుకంటే ఆ యేసు నీకోసం ప్రాణం వేయడమే కాకుండా, మీకోసం ఆడమే కాకుండా మీ హృదయంలో ఉన్నాడన్నా. చూసారు పిల్లలు, మనము ఈ క్రాకీ కన్నా చాలా స్ట్రాంగ్. మరి ఈ లోకంలో ప్రతి దానికన్నా మనమే స్ట్రాంగ్, ఎందుకంటే యేసయ్య మన కోసం తన ప్రాణం ఇచ్చాడు. పిల్లలు, ఓ ఆల్ ద బెస్ట్ పిల్లలు. యు ఆర్ సో గ్రేట్ బికాస్ యు ఆర్ ఆల్మైటీ గాడ్ విత్ యూ ఇన్ యువర్ హార్ట్. లోకంలో ఉన్నవాడి కంటే నా యేసు గొప్పవాడు, మీరు గొప్పవాళ్ళు, యేసు గొప్పవాడు. ఓకే, బాయ్ బాయ్ పిల్లలు, టాటా, సీ యూ.
హాయ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ బేటా. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము. విల్ స్టార్ట్ విత్ ప్రేయర్. ఓకే, కళ్ళు మూసుకున్నది. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ క్లోజ్ యువర్ ఐస్. యేసయ్యా, ఈ సాయంకాల సమయమందునైనా VBS జాయిన్ అవ్వడానికి ఇచ్చిన గొప్పతనం బట్టి వందనం చెల్లిస్తున్నాం ప్రభనైనా. మాకు ఇచ్చిన ఈ యొక్క మంచి టెక్నాలజీని బట్టి వందనం చెల్లిస్తున్నాం ప్రభనైనా. లాక్డౌన్ సమయంలోనైనా మేము VBS ఎలా చేసుకోవాలి అనుకున్నాం కానైనా మీరు ఇచ్చిన యొక్క గొప్ప తరుణం బట్టి వందనం చెల్లిస్తున్నాను ప్రభనైనా. నైనా చాలా మంది బిడ్డలు జాయిన్ అయినారు ప్రభనైనా. ఇంకా నిశ్చితమైతేనైనా వేరే బిడ్డలు కూడానైనా జాయిన్ అయ్యేటట్టు మీరే సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభనైనా. బిడ్డలు ఇప్పుడు కథ వినిచుండగా నైనా వాక్యం నేర్చుకుంటుండగానైనా ఆ బిడ్డలకు మీరే తోడుగా ఉండి నైనా కనెక్టివిటీ ప్రాబ్లమ్స్ ఏం జరగకుండా మీరే సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభనైనా. ఆ బిడ్డలైనా వాక్యం కథ నేర్చుకుంటుండగా నైనా ఆ బిడ్డలకు తోడుగా ఉండి సాతాను వారి హృదయాలను దొంగిలించకుండా మీరే సహాయం చేయమని అడుగుతూ యేసయ్య నామం అడుగుతాను తండ్రి. ఆమేన్. ఓకేనా? ఓకే. అయితే ఈ రోజు స్టోరీ పేరు ఏంటంటే నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను, ఒక్క నిమిషం వినండి, చూడండి. Jesus gives courage when we are afraid. ఓకే, స్టోరీ పేరేంటి? వెరీ గుడ్. అయితే ఈ స్టోరీ ఎక్కడుందంటే న్యూ టెస్టిమెంట్ లో ఉంది. న్యూ టెస్టిమెంట్ మాథ్యూ చాప్టర్ 14 22 to 33 వర్సెస్ లో ఉంది. మీరు స్టోరీ అయిపోయినాక మీరు బైబిల్ తెచ్చి చదవచ్చు ఆ స్టోరీ. ఓకేనా పిల్లలు? ఓకే, సరే. మీకు ఎప్పుడన్నా ఏమన్నా భయాలు కలిగినా? ఎప్పుడన్నా మీకు ఎప్పుడన్నా భయం వేస్తుందా? మీకు ఎప్పుడన్నా భయం వేస్తుందా పిల్లలు? కొంతమందికి అవునా? ఎప్పుడన్నా కళలు వస్తుంటాయా? కొంతమందికి చీకటి అంటే భయం ఉంటది, కొంతమందికి కొన్ని యానిమల్స్ ని చూస్తే భయం వేస్తుంది. అట్లా ఉంటది కదా, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన భయాలు ఉంటాయి. అయితే బైబిల్లో కూడా పెద్దవాళ్ళు అంట, మీలాగా చిన్నపిల్లలు కాదంట, కొంతమంది పెద్దవాళ్ళకి కూడా ఒక సిచ్యువేషన్ అప్పుడు భయం వేసిందంట. అదే చూద్దామా మనం, ఎక్కడుందో? ఓకే, మాథ్యూ చాప్టర్ 14 లో అంట, అక్కడ జీసస్ అండ్ హిస్ డిసైపుల్స్ అంట. ఒక రోజు ఏమైందంట, జీసస్ ఎప్పుడు వాళ్ళ డిసైపుల్స్ తో ఉండేవాడు అనమాట. జీసస్ నానా, జీసస్ కి ఎంతమంది డిసైపుల్స్? వెరీ గుడ్, 12 డిసైపుల్స్. సో 12 డిసైపుల్స్ అంట. ఒక రోజు జీసస్ ఏమన్నాడంట, నేను ప్రేయర్ చేసుకొని వస్తా, మీరు ప్లేస్ కి ఈ షిప్ లో వెళ్ళండి అనేసి పంపించిందంట. ఎక్కడికి పంపించిండు? మీరు ఇంకొక ప్లేస్ కి వెళ్ళండి, నేను కొంచెం సేపు ప్రేయర్ చేసుకొని వస్తాను అన్నాడంట. వినిపిస్తుందా? అర్థమవుతుందా? అయితే ఏమైందంట, వాళ్ళందరూ ఒక బోట్ లా బయలుదేరిందంట. బయలుదేరి పోతుంటే ఏమైందంట, నైట్ అంతా వాళ్ళు ట్రావెల్ చేస్తుందంట. ఎర్లీ మార్నింగ్ అంట, అరౌండ్ 3 AM 4 AM ఎట్లుంటుంది? చీకటి ఉంటుందా వెళ్తుంటుంది ఆ టైంలో? ఎర్లీ మార్నింగ్ 3 o'clock అట్లా చీకటి ఉంటుందా వెళ్తుంటుందా? చీకటి ఉంటది. అయితే ఆ చీకటి ఉన్నప్పుడు ఏమైందంట, బాగా గాలి, అట్లా హెవీ వేవ్స్ పెద్ద పెద్ద వస్తున్నాయంట. చాలా గాలి వచ్చేసరికి వాటర్ కూడా ఫాస్ట్ గా అటు ఇటు మూవ్ అవుతూ ఏమైందంటే పెద్ద పెద్ద సౌండ్స్ వస్తున్నాయంట అందులో. వస్తుంటే వాళ్ళకి డిసైపుల్స్ కి చాలా భయం వేసిందంట. ఏమైందంటే డిసైపుల్స్ కి ఏమైంది? భయం వేసిందంట. డిసైపుల్స్ కి భయం వేసి ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు ఇదవుతున్నారంట. వాళ్ళకి ఎందుకంటే భయం ఏంటంటే తెలుసా మీకు? జీసస్ వాళ్ళతో లేడు. జీసస్ వాళ్ళతో ఉండుంటే వాళ్ళు భయపడే వాళ్ళు కాదు. కానీ ఆ అల్లలన్నీ వస్తుంటే వాళ్ళకి ఏమైనా భయం వేసిందంటే వాళ్ళు ఆ వాటర్ లా మునిగిపోతారేమో అని భయం వేసిందంట. భయం వేస్తుంటే సడన్ గా వాళ్ళు ఇట్లా చూసిండ్రంట. చూడగానే ఒకటి ఇట్లా వైట్ గా కనిపించిందంట. నేను మీకు ఆ పిక్చర్ చూపిస్తాను. బోట్ వెనకాల ఇక్కడ ఇంకెవరున్నారు? వాటర్ మీద ఎవరు నడుస్తున్నారు? వెరీ గుడ్, జీసస్ నడుస్తున్నారు కదా. అయితే దూరం నుంచి అది చూడగానే
పీటర్ వాళ్ళందరూ భయపడ్డారంట. ఏమైందంట వాళ్ళకి? భయం వేసిందంట. వాళ్ళు ఏమనుకున్నారంట? వాళ్ళకి జీసస్ అని క్లియర్ గా కనపడలేదంట. అయితే వాళ్ళు భయపడి ఏదో భయంకరమైనది ఏదో వస్తుంది, ఏదో దయ్యం ఏదో వస్తుంది అని వాళ్ళు భయపడ్డారంట. భయపడుతుంటే జీసస్ అన్నాడంట, ఎందుకు మీరు భయపడుతున్నారు? మీరు భయపడకండి, నేనే వస్తున్నాను మీ దగ్గరికి, జీసస్ ని అని చెప్పిండంట. చెప్పగానే వాళ్ళకి అయినా కూడా వాళ్ళకి నమ్మకం కుదరలేదంట. నమ్మకం కుదరకుండా పీటర్ ఏమన్నాడంట, జీసస్ అది నిజంగా నువ్వు జీసస్ అయితే నేను నీ దగ్గరికి వస్తాను, నువ్వు నాకు హెల్ప్ చెయ్యి అన్నాడంట. ఏమన్నాడంట పీటర్? జీసస్ రియల్ గా జీసస్ అయితే హెల్ప్ చేయి. నేను నువ్వు నడుచుకుంటే ఎవరైనా వాటర్ లో నడుస్తుంటే చూసిందా మీరు ఎప్పుడన్నా? ఇట్లా వాటర్ లో నడవడం చూసిండ్రా ఎప్పుడన్నా? ఎవరైనా నడుస్తారా నాన్న వాటర్ లో ఇంత ధైర్యంగా? నడవరు కదా. ఓన్లీ జీసస్ కుడ్ డూ దట్ అన్నమాట. అయితే జీసస్ అట్లా నడుచుకుంటూ వస్తుంటే వాళ్ళు షాక్ అయిపోయింది కాకుండా వాళ్ళకి నమ్మకం కుదరక, పీటర్కి ఎప్పుడు డౌట్సే కదా, జీసస్ ఏం చెప్పినా పీటర్కి ఎప్పుడు డౌట్స్ వస్తా ఉంటాయి అనమాట. అయితే అట్లనే డౌట్ఫుల్ నేచర్ తోని జీసస్ నిజంగానే నువ్వే అయితే నేను నీ దగ్గరికి, నువ్వు ఎట్లా నడుచుకుంటూ వస్తున్నావో నేను కూడా నీ దగ్గరికి నడుచుకుంటూ వస్తా, నువ్వు నాకు హెల్ప్ చెయ్యి అన్నాడంట. అయితే జీసస్ అన్నాడంటే సరే నువ్వు రా నా దగ్గరికి రా అన్నాడంట. రా అనగానే పీటర్ ఏం చేసిందంట, ఆ బోట్ల నుంచి దిగి నడవడానికి ట్రై చేసిందంట. నడవడానికి ట్రై చేసుకుంటా ఏం చేసిందంట ఆయన పీటర్ జీసస్ ని చూడకుండా పక్కన ఉన్న ఆ వేవ్స్ ని అలలని చూసి ఆయనకి ఏమైపోయిందంటే హీ లాస్ట్ ఫెయిత్ అన్నమాట. ఏమైంది ఆయనకి? ఓన్లీ జీసస్ ని చూసి నడిస్తే ఆయనకి భయం అవ్వకపోయేది, కానీ పక్కన ఉన్న సిచ్యువేషన్స్ ని చూసి ఆయన భయపడ్డాడంట. అక్కడ ఆ గాలికి ఆ వాటర్ ఇట్లా ఫాస్ట్ గా మూవ్ అవుతుంటే సౌండ్స్ వినేసి అవి చూసి పీటర్ భయపడిపోయిందంట. భయపడిపోగానే జీసస్ అన్నాడంట, నువ్వు రా అని పిలుస్తుంటే కూడా పీటర్ ఏమైతుండో లోపల ఏమైతుండు? పీటర్ నడుస్తున్నాడా పిల్లలు? పీటర్ నడవట్లేడు కదా. ఇంకా ఆయనకి అపనమ్మకం వచ్చేసినందుకు ఆయన ఏమైపోతుండో నీళ్ళకి లోపలికి డ్రౌన్ అయిపోతున్నాడు అనమాట. డ్రౌన్ అయిపోతుంటే జీసస్ దగ్గరికి వెళ్ళి ఏం చేసిందంట, పీటర్ని ఇట్లా లేపిందంట. డ్రౌన్ అయిపోతుంటే ఏం చేసిండు, పీటర్ని వెళ్ళి కాపాడిందంట. మీకు కూడా ఎప్పుడైనా భయం అవుతుంది అనుకోండి ఏమన్నా లైఫ్ లో, మీకు ఎప్పుడైనా భయాలు అయితే అమ్మా మీకు దేనికన్నా భయం అవుతుందా? అప్పుడు మీరు ఏం చేస్తారు? ప్రేయర్ చేస్తారు. వెరీ గుడ్. ఇంకా ఫస్ట్ ప్రేయర్ చేస్తారా లేకపోతే ఫాస్ట్ గా ఉరికిపోయి మమ్మీ డాడీ అని ఉరుకుతారా? పక్కన ఎవరు పెద్దోళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర ఉరుకుతాం కదా మనము. ఫస్ట్ ప్రేయర్ చేస్తారా? వెరీ గుడ్. అయితే మనకు కూడా అట్లాంటి భయాలు అట్లా ఏమైనా ఉంటే మనం ఎవరిని అప్రోచ్ కావాలి? జీసస్. మనము ఎప్పుడు కూడా మనకి ఎలాంటి భయాలున్నా ఏమున్నా కూడా మన పక్కనున్న సిచ్యువేషన్స్ ని చూడకుండా మనము దేవుడిని హెల్ప్ తీసుకోవాలి. దేవుడిని అడిగి మనము దేవుడి దగ్గర హెల్ప్ తీసుకుంటే దేవుడు మనకి హెల్ప్ చేస్తాడా? దేవుడు హెల్ప్ చేస్తాడా మీకు? చేస్తాడా? మీరు ఎప్పుడైనా అటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిండ్రా? ఎప్పుడైనా మీకు బాగా భయమైనప్పుడు ప్రేయర్ చేయడం కానీ అట్లా ఏమైనా చేసుకున్నారా? మీరు చేసిండ్రా? ఎప్పుడన్నా అట్లా అయిందా మీకు? అయిందా? అయితే ఓకే. సో మనము ఎప్పుడైనా మనకి ఏమైనా భయాలు ఉన్నా ఏమున్నా కూడా మనము ప్రేయర్ చేస్తే దేవుడు మనకి హెల్ప్ చేస్తాడు. ఓకేనా పిల్లలు? ఈ చిన్న స్టోరీతో ఇది స్టోరీ అయిపోయింది. మనం ఏం నేర్చుకున్నామో చూద్దాం. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఓకేనా? వాట్ వేర్ ద డిసైపుల్స్ కి ఏం భయం వేసింది? ఎవరో దయ్యం వస్తున్నారని భయం వేసింది. వెరీ గుడ్. ఫస్ట్ ఏం భయం వేసింది? ఆ సౌండ్స్ కి, వేవ్ సౌండ్స్ కి, అవన్నిటికి వాళ్ళకి భయం వేసింది కదా. అవి చూస్తే భయమైంది. తర్వాత ఏమైంది? జీసస్ వస్తుంటే
ఏమో దయ్యం వస్తుంది అని భయపడ్డారు. కరెక్టా? వెరీ గుడ్. Why did Jesus save Peter and his disciples? Why did Jesus save Peter and disciples? ఎందుకు చేసిండు? ఎందుకు హెల్ప్ చేసిండు పీటర్ వాళ్ళకి, డిసైపుల్స్ కి జీసస్? ఎందుకంటే వాళ్ళు భయపెడుతున్నారని హెల్ప్ చేసిండ్రు. వెరీ గుడ్. వాళ్ళు భయపడుతున్నారని హెల్ప్ చేసిండ్రు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు వాటర్ లో మునిగిపోవడం జీసస్ కి ఇష్టమా? లేదక్క. వాళ్ళు ఎవ్వరు కూడా వాటర్ లో మునగడం కానీ ఏది కూడా జీసస్ కి ఇష్టం లేదు. కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేసి నేను మీతో ఉన్నాను అని వాళ్ళకి నమ్మకం కుదరాలని వాళ్ళని సేవ్ చేసిండు. ఓకేనా? ఓకే. ఇంకొక క్వశ్చన్. హూ వాంటెడ్ టు గో టు జీసస్? Peter. Very good. What happened when Peter took off his eyes from Jesus? He did not faith. He did not get faith. He lost his faith. He lost his faith because of what? Because of what? Because of what? Because of fear. Very good. Because of fear. సో మనం ఎప్పుడైనా మనకేమైనా భయం అయితే పక్కన ఉన్న సిచ్యువేషన్స్ ని చూడాలనా, జీసస్ వైపు చూడాలనా? జీసస్ వైపు చూడాలి. జీసస్ ని అడగాలి. జీసస్ ని మనము అడగాలి, మాకు హెల్ప్ చేయండి అంటే జీసస్ హెల్ప్ చేస్తాడా చేయడా? వెరీ గుడ్. మీకు ఎప్పుడైనా ఏదైనా భయం అయితే ఫస్ట్ మీరు యూ హ్యావ్ టు ఆస్క్ గాడ్. ఓకే. హౌ డిడ్ ద డిసైపుల్స్ ఫీల్? ఓకే. అయితే ఏమైంది? జీసస్ వచ్చి ఏం చేసిందంట? జీసస్ వచ్చి వాళ్ళ దగ్గరికి బోట్ ఎక్కిన తర్వాత మొత్తము ఎన్వైరన్మెంట్ మొత్తం ఏమైపోయిందంట అంటే చుట్టుపక్కల ఉన్న ఆలలు అవన్నీ కూడా నెమ్మదిగా అయిపోయినాయంట, అంటే సైలెంట్ అయిపోయినాయంట. సో దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే జీసస్ హ్యాస్ పవర్ ఓవర్ ఆల్ ది నేచర్. జీసస్ కి అన్నిటిపైన, గాలి పైన, వర్షం పైన, అన్నిటిపైన కూడా ఎవరికి అధికారం ఉంది? ఓన్లీ జీసస్ హ్యాస్ ఆల్ ద పవర్స్. జీసస్ హ్యాస్ ఆల్ ద పవర్స్. ఓకే. ఓకేనా? ఓకే. నౌ వి లెర్న్ మెమరీ వర్స్. Okay. When I am afraid, I will trust in you. Psalms 56:3. Okay, మళ్ళీ ఒకసారి చెప్దాము. Psalms 56:3. When I am afraid, Nana repeat it. When I am afraid, I will trust in you. When I am afraid, I will trust in you. Okay. ఇంకొకటి ఏంటంటే మనము మనకి ఎప్పుడైనా భయమైనప్పుడు Psalm 56:3. ప్రార్థించుకుందాము. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, స్తోత్రములు. మరి ముఖ్యముగా ఈ యొక్క సాయంకాల సమయంలో VBSను పురస్కరించుకొని నాకు ఇచ్చిన ఈ యొక్క తరుణమునకై వేలాది వందనములు చెల్లిస్తున్నాము. మరి ఈ యొక్క వాక్యము అందించుచుండగా నీవే నాలో ఉండి ప్రతి ఒక్క చిన్న బిడ్డ హృదయం తట్టి మహిమకరముగా ఉండుటకు భాగ్యం దయచేయమని ఈ కొద్ది విన్నపములు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ప్రియమైన బేతేలు సంఘమున ప్రతి ఒక్క సభ్యులకు విశ్వాసము అనున్నది క్రైస్తవ జీవితంలో ఒక ముఖ్యమైన అంశము. మరి విశ్వాసము
ఒక విశ్వాసికి ఒక బలమైన ఆయుధము. అలాగుననే క్రైస్తవ జీవితముకు పునాది అయి ఉంటున్నది. మరి హెబ్రీయులకు రాసిన 11వ అధ్యాయము 6వ వచనము ప్రకారము ఏమి చెప్తున్నదంటే, ఈ విశ్వాసము అనున్నది ప్రతి ఒక్కరిలో వాళ్ళు క్రైస్తవునిగా ఉండాల్సినది, అది అతి అవసరం. మరి విశ్వాసము లేనిదే మనము ప్రభువును స్వీకరించలేము. విశ్వాసము లేనిదే దేవుని యొద్దకు మనము చేరుకోరలేము. విశ్వాసము లేనిదే మనము దేవునితో సహవాసము చేయలేము. మరి విశ్వాసము అనున్నది క్రైస్తవునికి తన క్రైస్తవ జీవితంలో ఒక మెట్టు లాంటిది. మరి ఈ విశ్వాసము అనేది ప్రతి ఒక్కరిలో ఉండుట ప్రతి క్రైస్తవునికి అది అవసరమైనది. మరి విశ్వాసము అనేది మనము విశ్వాసము లేనిచో మనము దేవుణ్ణి చేరలేము. విశ్వాసము లేనిది దేవుని మనము సహవాసము చేయలేము. విశ్వాసము లేనివారు ఒకవేళ దేవునికి దగ్గర కావాలనుకున్నా కాలేరు. అది అసాధ్యమైన కార్యము. మరి విశ్వాసము లేని వారిని దేవుడు వారిని చూసి స్వీకరించలేడు. మరి విశ్వాసము అనున్నది ఒక గొప్ప ఆయుధముగా మనము దేవుణ్ణి చేరుకోవాలి. కానీ విశ్వాసము లేకుండా దేవుణ్ణి స్వీకరించడము అనేది అది అసంభవము. మరి దేవుడు అటువంటి వారి విషయము చూస్తే వారిని బట్టి దేవుడు ప్రసన్నించలేడు, దేవుడు సంతోషపడలేడు, దేవుడు వారిని స్వీకరించలేడు. విశ్వాసము అనేది చూసినట్టయితే భారతదేశంలో ఎన్నో విధములైన విశ్వాసములతో కూడిన దేశముగా మనము జీవిస్తున్నాము. భారతదేశంలో ఎన్ని విధములైన విశ్వాసాలు ఉన్నాయంటే 3 కోటి విశ్వాసాలు భారతదేశంలో ఉన్నవి. దానితో పాటు ఒక క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు, ఒక విశ్వాసిగా జీవించే ఒక క్రైస్తవుడు చెప్తాడేమంటే, అన్ని విశ్వాసముల కంటే గొప్ప విశ్వాసము క్రైస్తవ విశ్వాసము. ఈ 3 కోటి దేవతల ద్వారా ఈ విశ్వాసము నమ్మేవారికి, క్రీస్తును స్వీకరించి విశ్వాసిగా బ్రతుకు వారికి మధ్యలో ఎంతో వ్యత్యాసం ఉన్నది. మరి విశ్వాసము అనేది ఎట్టి విషయంలో చూసినట్టయితే విశ్వాసమునకు ఒక ప్రాధాన్యత కలిగి ఉన్నది. ఇతర విశ్వాసులుగా చూసిన వారి పట్ల మనము ఆలోచించినట్టయితే విశ్వాసులకు ఒక ప్రాధాన్యత ఉన్నది. అన్నిలలో ఎంత గొప్ప విశ్వాసి అయితే అంత గొప్ప ఔదార్యము కలిగి ఉంటారు. అయితే ఇక్కడ క్రైస్తవులకు ఒక ప్రత్యేకమైన ఒక ప్రత్యేకత ఉన్నది. ఇక్కడ క్రైస్తవులు విశ్వసించే దేవుడు మనము ఏ విధముగా ప్రార్థిస్తామో, ఏ విధముగా ఆరాధిస్తున్నామో ఇతరుల వలె ఈ ఆరాధించే వారికి ఆ యొక్క ఔదార్యము లేదు, వారికి ఆ ప్రాధాన్యత లేదు. మనము విశ్వసిస్తున్న ఆ దేవుని మన విశ్వాసమును బట్టి
ఆ దేవుని ప్రార్థిస్తున్నా, ఎవరినైతే ఏ విశ్వాసాన్ని అయితే మనం సేవిస్తున్నామో, ఏ విశ్వాసాన్ని అయితే మనం కొలుస్తున్నామో, ఏ విశ్వాసంను బట్టి మనం ప్రార్థిస్తున్నామో, ఆ విశ్వాసము కలిగిన దేవునికి గొప్ప ఔదార్యము కలిగి ఉన్నది. అందుకే ఇక్కడ పేతురు భక్తుడు ఏమన్నాడంటే, మన దేవుడైన, మన సృష్టికర్త అయిన దేవుడు గొప్ప ఔదార్యము గలవాడు, గొప్ప శక్తి గలవాడు, గొప్ప ప్రాధాన్యము గలవాడు అని అక్కడ కొనియాడినట్టు మనము చూస్తున్నాము. అయితే సహోదరులారా, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే, మనము విశ్వాసము ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తాము. ఈ ఆరాధన అనేది 3 విధములుగా మనం చూస్తాము. ఒకటి ఎమోషనల్ ఫేత్, ఇంకోటి ఎల్యూషన్ ఫేత్, ఇంకోటి ఇంటలెక్చువల్ ఫేత్ అంటారు. ఇంటలెక్చువల్ ఫేత్ అంటే మన మానసికమైన దృష్టితో మనము సేవించే ఆ యొక్క విశ్వాసమై ఉంటున్నది. తర్వాత ఎమోషనల్ ఫేత్ అంటే మనము ఆ యొక్క ఉద్రేకతతో సేవించుతున్న ఆ యొక్క విశ్వాసమై ఉంటున్నది. ఇక్కడ ఎల్యూషన్ ఫేత్ అనేది దేవుణ్ణి మానసికంగా మనము నమ్ముతాము. యేసుక్రీస్తు మన కొరకు, మన పాపంల కొరకై మరణించినాడు. యేసుక్రీస్తు మరణించి 3వ రోజు పునరుద్ధానుడై, జీవించి పునరుద్ధానుడై ఆరోహణమై పరలోకమునకు వెళ్ళినాడు అని మనం ఆ యొక్క ఎల్యూషన్ ఆఫ్ ఫేత్ను నమ్మేవారు వారు విశ్వసిస్తారు. అయితే ఈ యొక్క విశ్వాసం అనేది ఒక విశ్వాసముగా ఉండక, ఈ యొక్క విశ్వాసము అనేది ఏ విధముగా ఉంటుంది, నమ్మినంత మాత్రాన నీవు విశ్వాసి కాదు. ఎవ్రీ చర్చ్ గోయర్ ఈజ్ నాట్ ఏ బిలీవర్. ఆలయమునకు పోయే ప్రతి విశ్వాసి కాదు. ఎప్పుడైతే నీవు దేవుణ్ణి నీ యొక్క పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ హృదయముతోనూ, పూర్ణ బలముతోనూ నీవు సేవిస్తావో అప్పుడు నీవు నిజమైన విశ్వాసివి. దేవుడు నీ యొక్క ఆంతర్యాన్ని చూస్తున్నాడు. గాడ్ నోస్ యువర్ హార్ట్. అయితే ఇక్కడ నీ ఆరాధన విశ్వాసముతో కూడిన ఈ ఆరాధన చేస్తూ ఉంటే, ఈ ఆరాధన ఏ విధముగా ప్రస్తుత దినాలలో ఆరాధన ఏ విధముగా ఉన్నదంటే, ఆరాధన అనేది దాని పరిభాష మారిపోయినది. ఈ ప్రస్తుత కాలంలో నా బాల్యములో చూసినప్పుడు, నీ పుట్టినది మొదలుకొని నా బాల్యములో నేను ఇదే సంఘములో పుట్టి పెరిగి, అప్పటి ఆరాధనకు ప్రస్తుత కాలము ఈ యొక్క సంఘమే కాదు, ప్రపంచ యావత్తు ఇప్పుడు జరిగిన మార్పుల విషయమై నేను ఇది చేస్తున్నాను. అయితే ఈ యొక్క ఆరాధన ఏ విధముగా ఉన్నదంటే, ఆరాధన అంటే మ్యూజిక్. ఆరాధన నో డౌట్ మంచిగా పాడతారు, ఒక ఉత్సాహంతో పాడతారు. వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నామని అనుకుంటారు. ఆ ఆరాధన ఏ విధముగా ఉన్నదంటే, ఇప్పుడు ఈ ప్రస్తుత కాలమందు జరుగుతున్న ఈ యొక్క ఆరాధన అనేది వారిని చూసి 10 మంది ఆరాధిస్తున్న పద్ధతిని చూసి 11వ వాడు కూడా అతను
2 రోజులు వస్తే ఆ ఆరాధనలో పాల్గొంటే అతను కూడా ఆ ఆరాధన క్రమాన్నిలో తాను పాలు పొంది సక్రమముగా ఆరాధన ఇచ్చేస్తాడు. అయితే ఇక్కడ ఆరాధన అనేది ఏ విధముగా ఉందంటే, ఇప్పుడు ఈ మ్యూజిక్ అనేది మనిషిని ఒక మెస్పరిజం చేస్తుంది, హైప్లోకి తీసుకొని పోతుంది. కళ్ళు మూసుకొని పాడతారు, మంచిగా పాడతారు, కానీ ఏమి పాడుతున్నారో వారికి తెలియదు. మరి ఒక పాడుతున్న ఈ ఆరాధించే ఈ యొక్క ఆరాధన దేవునికి మహిమకరంగా ఉండాలా, దేవునికి ఒక స్తుతిగా ఉండి, నిజమైన స్తుతిగా ఉండి, నీ యొక్క ఆరాధన అనేది దేవునికి ఒక యాగముగా ఉండాలి. ఆ యాగం అంటే ఎటువంటిదంటే, ఒకసారి ఇచ్చినచో ఆ నైవేద్యము యాగంగా ఇచ్చినదో అది కంక్లూడింగ్. అయితే ఏ విధంగా ఉండాలంటే దేవునికి మహిమకరంగా ఉండాలి. అయితే దేవుడు ఈ విశ్వాసాన్ని యాక్సెప్ట్ చేసే విధముగా ఉండాలి. దేవుడు మన యొక్క విశ్వాసాన్ని అతను స్వీకరించే విధముగా ఉండాలి. ఈ విశ్వాసం అనేది ఏ విధముగా ఉండాలంటే, విశ్వాసము కానాను పెళ్లి చూసినట్టయితే కానాల్లో యేసుక్రీస్తు చేసిన అద్భుతాలను చూసి వాళ్ళు విశ్వసించిండ్రు. అయితే ఆ విశ్వాసము దేవుడు స్వీకరించలేదు. ఎందుకంటే he did not commit that faith as faith, because వారు అద్భుతాన్ని చూసి విశ్వసించిండ్రు కానీ క్రీస్తును సంపూర్తిగా స్వీకరించలేదు. దే కుడ్ నాట్ ప్రిపేర్ దెమ్సెల్వ్స్ ఫర్ సేక్ ఆఫ్ క్రైస్ట్. అయితే దే కుడ్ నాట్ కమిట్ themselves, they could not prepare themselves for Christ. అయితే ఈ దేవుడు వారిని స్వీకరించలేదు. అయితే దేవుడు మన అంతర్యాన్ని గ్రహిస్తాడు, మన యొక్క హృదయాన్ని గ్రహిస్తాడు, మన ప్రతిదాన్ని దేవుడు గ్రహిస్తున్నాడు. కాబట్టి మన చేసిన ప్రతిదీ ఒకటి, ప్రతి ఒక్క కార్యము, ప్రతి ఒక్క ఆరాధన, ప్రతి ఒక్క మన నడవడిక దేవునికి ఇష్టపూర్వకంగా ఉండాలా, అది దేవునికి ఒక సమంజసముగా ఉండాలా, తర్వాత అది నిజమైన విశ్వాసముగా ఉండి దేవుడు ఆ యొక్క విశ్వాసిని స్వీకరించే విధముగా ఉండాలా. పిల్లలారా, ఇప్పుడు నేను ముఖ్యంగా చెప్పబోయేది ఏమనగా, ఈ యొక్క సాయంకాల సమయమును విశ్వాసము అనేది ముఖ్యమైనది. కాబట్టి విశ్వాసముకు ఒక క్రైస్తవ జీవితానికి పునాది రాయిగా ఉన్నది. కాబట్టి అదే పునాది రాయిగా మనము క్రీస్తు కొరకు ఈ యొక్క విశ్వాసమనే లోకంలో మనం ఒక మూలరాయిగా ఉండి వాడబడాలని ఈ దేవుడు ఆశిస్తున్నాడు. ఈ కొద్ది మాటలతో ఈ యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాము. నాకు ఇచ్చిన ఈ యొక్క తరుణమకై ఈ యొక్క సంఘ కార్యవర్గానికి నేను కృతజ్ఞతలు తెలుపు. యేసుక్రీస్తుకు మహిమ కలుగుగాక. దేవుని ప్రేమించి, దేవుని యొక్క సన్నిధిని ప్రేమించి, దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని దేవుని యొక్క వాక్యం వినడానికి ఈరోజు ఒక మిషనరీ స్టోరీ మనము ధ్యానించుకోవడానికి ఇక్కడ నాకు సమయం ఇచ్చిన మెరినైట్ చర్చ్ పాస్టర్స్ గారికి, చర్చ్ కౌన్సిల్ గారికి, సండే స్కూల్ సూపరింటెండెంట్ జ్ఞానసుందర్ పెరుమల గారికి నా యొక్క హృదయపూర్వక వందనం తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభం తెలియజేస్తాను. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. పిల్లలు, దయచేసి ఈ యొక్క మనము ఏ సమయాన్ని మనము వేస్ట్ చేయకుండా కొద్ది సమయం మనం ప్రభువుని సన్నిధిలో ప్రభువుని మనం మహిమపరుద్దాం. మొట్టమొదటిగా యెషయా గ్రంథము 54వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనము చూసుకొని ఆ తర్వాత మనము మిషనరీ స్టోరీస్కి మనం వెళ్దాం. (54:2-3) నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకంగమును సాగనిమ్ము, నీ త్రాళ్లను
పొడుగు చేయము, నీ సేవకులను నీ మేకులను దిగగొట్టుము, కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించదవు, నీ సంతానము అన్ని జనముల దేశమును స్వాధీనపరచుకొనుచు పాడైన పట్టణములను నివాస స్థలముగా చేయును. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యంను మన వెనుకల్లో దీవించి ఆశ్రయించింది గాక. పిల్లలు దయచేసి మరి మీరు ఈ సమయాన్ని మీరు వృధా చేయకుండా, పిల్లలే కాదు మరి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, మరి చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు మరి ఈ విషయాలు ఎంతగానో మనం తెలుసుకోవాల్సిన విషయాలు. మరి దేవుని యొక్క దాసుడు, దేవుని యొక్క దైవజనుడు, మరి మిషనరీగా మన దేశానికి వచ్చి మరి 41 సంవత్సరంలో ఇక్కడ పరిచర్య చేసి అనేకమైన గొప్ప కార్యాలు దేవుని కొరకు మరి చేసిన ఆ గొప్ప దైవజనుని మనము జ్ఞాపకం చేసుకున్నట్టుకు అది మనకు ఆశీర్వాదకరము. ఇది వింటున్న మీకు కూడా ఇది ఆశీర్వాదకరము. దేవుని యొక్క వాక్యంలో మనకు సెలవిస్తుంది, నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట అది ఆశీర్వాదకరమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక అలాంటి నీతిమంతులను మనం జ్ఞాపకం చేసుకోవడం మనకు ఆశీర్వాదకరము, బోధించే నాకు ఆశీర్వాదకరము, తర్వాత వినే మీకు కూడా ఇది ఆశీర్వాదకరమైనది. మరి ఈరోజు మనం ధ్యానించబోతున్న ఆ యొక్క మిషనరీ మరి అతని యొక్క పేరు మనం చూద్దాం. విలియం కేరీ. అతను ఇక్కడికి మరి మిషనరీగా ఆయన వచ్చి ఉన్నాడు. మరి అతను పుట్టుక మరి ఇతని గురించి మనం 3 భాగాలుగా మనం ధ్యానించుకుందాం. ఉన్న ఈ కొద్ది సమయంలోనే, ఈ 15 నిమిషాల్లోనే మనము అతని గురించి అంటే క్లుప్తంగా ఒక 15 నిమిషాలలో అన్ని విషయాలకు 3 భాగాలుగా దాన్ని వివరించుకొని మనం ధ్యానించుకుందాం. మరి అతను మరి పుట్టిన మరి డేటు, తర్వాత ఇయర్, ప్లేస్ ఎక్కడ అంటే 17th August 1761 పాలర్స్పురీ, ఇంగ్లాండ్, యూకే. ఆ స్థలంలో అతను జన్మించున్నాడు. తర్వాత అతను చనిపోయింది 9th June 1834 at the age of 72, సెరంపూర్, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా. మరి అతను చూసినట్టయితే అతనికి తల్లి పేరు, అతనికి తండ్రి పేరు. అతనికి తండ్రి పేరు ఎడ్మండ్, అతనికి తల్లి పేరు ఎలిజబెత్ కేరీ. మరి వాళ్ళకి 5 సంతానం ఉన్నారు. ఈ యొక్క 5 సంతానంలో విలియం కేరీ గారు వాళ్ళ ఇంట్లో పెద్ద కుమారుడై ఉన్నాడు. మరి ఈ విధంగా మనం చూసినట్టయితే అతడు చదువుకుంది, అతను పెరిగింది ఇంగ్లాండ్లోనే పెరిగినాడు. అతనికి 18 వయసు 18 years అతనికి వచ్చినప్పుడు అతను షూ మేకర్గా అతని యొక్క పని ఆరంభించున్నాడు. ఆ సమయంలో షూ మేకర్గా అతను తన యొక్క వృత్తిని ఆరంభించున్నాడు. తన వృత్తిని ఆరంభించుకుంటూ తన కార్యాన్ని అతను కొనసాగించుకుంటూ తన యొక్క సమయాన్ని అతను వృద్ధి చేసుకోకుండా మరి అనేకమైన లాంగ్వేజెస్ నేర్చుకుంటూ ప్రభు కొరకు ఎన్నో కార్యాలు అతను చేపట్టి ఉన్నాడు. మనం ముందు అవన్నీ మనం చూసుకుంటాం. మరి అతను ఎవరిని మ్యారేజ్ చేసుకున్నాడు, మరి అతని యొక్క ఫ్యామిలీ ఏంది మనం ఇక చూద్దాం. అతను డోర్తీ ప్లాకెట్ అనే అమ్మాయిని 1781లో అతను మ్యారేజ్ చేసుకున్నాడు. ఎక్కడ మ్యారేజ్ అయిందంటే సెయింట్ జాన్ ద బ్యాప్టిస్ట్ పిల్డింగ్టన్, ఆ స్థలంలో మరి వారి యొక్క వివాహం జరిగింది. మరి వాళ్ళకి 7 సంతానం, 5 కుమారులు, 2 కుమార్తెలు. ఆ 2 కుమార్తెలు ఇన్ఫాన్సీ టైంలోనే వాళ్ళు చనిపోయినారు. తర్వాత ఇంకొక కుమారుడు 5 సంవత్సరాలు వచ్చినప్పుడు, పీటర్ అనే కుమారుడు 5 సంవత్సరాలు అతను వయసు ఉన్నప్పుడు ఇంకొక కుమారుడు చనిపోయినాడు. తర్వాత కొద్ది రోజులుగానే థామస్ ఓల్డ్ అనే ఇంకొక కుమారుడు మరి చనిపోవడము మనము చూస్తూ ఉన్నాం. అయితే అతను ఆ సమయంలో కూడా డిప్రెస్ కాకుండా పాజిటివ్ మైండ్ తోటి అతను ముందుకు కొనసాగడం మనం చూస్తూ ఉన్నాం. ఆ సమయంలో కూడా అతను తన యొక్క వృత్తిని చేసుకుంటూ, అంటే షూ మేకర్గా తన యొక్క బిజినెస్ని, తన యొక్క వృత్తిని కొనసాగించుకుంటూ మిగతా టైంలో అతను హీబ్రూ, ఇటాలియన్, డచ్ అండ్ ఫ్రెంచ్ అతను నేర్చుకొని మరి అతను ఏ సంవత్సరంలో అతను మరి బ్యాప్టిజం తీసుకున్నాడు అంటే October 5th 1783 నాడు విలియం కేరీ గారు పాస్టర్ జాన్ రైలాండ్ అనే పాస్టర్ ద్వారా బ్యాప్టిస్ట్ చర్చ్ మోల్టన్ విలేజ్లో అతను బ్యాప్టిజం తీసుకోవడం జరిగింది. తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత
మరి అతన్ని ఒక స్కూల్ మాస్టర్గా అతన్ని అపాయింట్ చేయడం జరిగింది. అక్కడ కొంతకాలం అతను స్కూల్ మాస్టర్గా పనిచేసుకుంటూ 1785లో స్కూల్ మాస్టర్గా పనిచేసుకుంటూ తర్వాత వేరే అంటే ఒక పాస్టర్గా ఒక సంఘానికి అతను మరి సేవ చేస్తూ ఉన్నాడు. అదే బ్యాప్టిస్ట్ సంఘంలో అతను పరిచర్య చేస్తూ ఉన్నాడు. చేస్తూ కొంతకాలం అయిపోయిన తర్వాత 1789 అంటే ఒక 4 సంవత్సరాలు దాటిన తర్వాత విలియం కేరీ గారు ఫుల్ టైం మెసెంజర్గా అతను అంటే ఫుల్ టైం పాస్టర్గా దేవునికి సమర్పించుకొని హార్వే లేన్ బ్యాప్టిస్ట్ చర్చ్లో అతను లీన్స్టర్ ఆ యొక్క సంఘంలో అతను ఫుల్ టైం పాస్టర్గా అతను ఆరంభించినాడు. తరువాత కేరీ గారు అతను ఒక ప్రో మిషనరీ సెర్మన్లో అతను వాక్యము బోధిస్తున్నప్పుడు వాక్యాన్ని అతను ఇతరులకు అతను బోధించేటప్పుడు ఒక స్లోగన్ని అతను యూజ్ చేశాడు. అంటే పదే ఆ యొక్క స్లోగన్ని అతను యూజ్ చేసినాడు. ఆ యొక్క స్లోగను అది చాలా హైలైట్గా అయింది. ఆ స్లోగన్ ఏంటంటే ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేపడదాము, దేవుని నుండి గొప్ప కార్యాలు మనం ఎక్స్పెక్ట్ చేద్దాము, తర్వాత దేవుని కొరకు మనం గొప్ప కార్యాలు చేపడదాం. ఆ యొక్క స్లోగను ఆ యొక్క ఎపిగ్రామ్ అంటారు దాన్ని. సో ఆ స్లోగన్ అతను ఆ యొక్క మెసేజ్లో పదే చెప్పడం జరిగింది. సో అట్లా చెప్పడం వల్ల ఆ యొక్క స్లోగన్ అనేది ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అనేది అతని జీవితంలో మనం చూడగలము. తర్వాత అతను చెప్పిన స్లోగను అతను ఎన్నో కొటేషన్స్ చెప్పి ఉండగా అన్ని కొటేషన్స్లో కూడా అది చాలా గొప్ప కొటేషన్గా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అయితే కొంతకాలం అయిపోయిన తర్వాత బ్యాప్టిస్ట్ మిషనరీ సొసైటీ బిఎంఎస్ వరల్డ్ మిషన్ అని వాళ్ళు ఏం చేస్తున్నారంటే అందులో కొంతమంది ఆండ్రూ ఫుల్లర్, జాన్ రైలార్డ్ అనే పాస్టర్, తర్వాత జాన్ స్కట్క్లిఫ్ అనే వీరు ముగ్గురు ఆ యొక్క మిషన్ వాళ్ళు, తర్వాత వాళ్ళతో పాటు ఈ ముగ్గురు ఒక పాస్టరు, ఇంకా వాళ్ళు ఇంకా లేమెన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఫండ్ రైజింగ్ చేశారు. ఫండ్ రైజింగ్ చేసి మరి విలియం కేరీని కానీ మరి మిషనరీగా పంపాలని వాళ్ళు ఆలోచించి అతనితో మాట్లాడి మరి అతని యొక్క ఒపీనియన్ తీసుకొని వాళ్ళు అతన్ని మిషనరీగా పంపించాలని వాళ్ళు ఆశపడ్డప్పుడు మరి విలియం కేరీ గారు ఎంతో మరి ఇంట్రెస్ట్ చూపినప్పుడు వాళ్ళు ఇండియాకి పంపాలని వాళ్ళు తీర్మానం చేసినారు. అయితే అక్కడ మరి వాళ్ళు ఎప్పుడు ఇండియాలో వాళ్ళు ల్యాండ్ అయినారంటే 1793 నవంబర్లో ఇండియాకి అతను ల్యాండ్ అయినాడు. ఇండియాలో ఎక్కడ ల్యాండ్ అయినారంటే క్యాల్కటా అనే ఆ స్థలంలో వాళ్ళు ల్యాండ్ అయినారు. తర్వాత ఈ ల్యాండ్ కావడానికి ఇక్కడ క్యాల్కటా రావడానికి అతనికి సహచరుగా ఇంకొక అతను వచ్చాడు. అతను ఎవరంటే డాక్టర్ జాన్ థామస్. ఇతను మెడికల్ మిషనరీ. అతను చాలా కాలము ఇక్కడ క్యాల్కటాలో ఉండి తర్వాత అతను ఇంగ్లాండ్కి ఏదో పని మీద వచ్చినప్పుడు ఆ సమయంలో మిషన్ వాళ్ళు తీర్మానం చేసినప్పుడు విలియం కేరీ గారిని ఒక్కరినే పంపించకుండా అతనితో పాటు మరి సహకారిగా ఇతని డాక్టర్ జాన్ థామస్ గారిని విలియం గారితో కలిపి వాళ్ళని క్యాల్కటా ఇండియాకు పంపించడము మనము ఎక్కడంతా మనం చూడగలము. తర్వాత విలియం కేరీ గారు ఆ తర్వాత నార్త్ మిడ్నాపోర్కి అతను మరి అంటే వెళ్ళడము మనం చూస్తాం. డ్యూరింగ్ ద ఫస్ట్ ఇయర్ ఇన్ క్యాల్కటా దే బిగాన్ టు లర్న్ బెంగాలీ లాంగ్వేజ్ టు కమ్యూనికేట్ విత్ అదర్స్. అంటే అక్కడ క్యాల్కటాలో మనుషులతో మాట్లాడాలి అంటే అక్కడ కేరీ గారికి బెంగాలీ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. వచ్చి ఉంటేనే వేరే వాళ్ళతో మాట్లాడగలడు, వేరే వాళ్ళకి అతను వాక్యాన్ని బోధించగలడు. ఆ సమయంలో అతను బెంగాలీ లాంగ్వేజ్ నేర్చుకొని మరి వాళ్ళకు వాక్యాన్ని బోధించడము ఆరంభించున్నాడు. తర్వాత ఫ్రెండ్ ఆఫ్ థామస్, అంటే థామస్కి ఒక ఫ్రెండ్, మరి అతనికి 2 కంపెనీస్ ఉన్నాయి. ఇండిగో ఫ్యాక్టర్స్ అనే 2 కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీస్కి ఒక మేనేజర్ని వాళ్ళు సెలెక్ట్ చేయాలని వాళ్ళు చూస్తూ ఉన్నప్పుడు థామస్ గారు విలియం కేరీ గారి యొక్క పేరుని సజెస్ట్ చేసినప్పుడు మరి అక్కడ విలియం కేరీ గారిని అక్కడ చైర్మన్గా 6 సంవత్సరాలు అక్కడ బెంగాలీ నేర్చుకుంటూ తర్వాత అక్కడ మేనేజర్గా పని చేసుకుంటూ బెంగాలీ భాష నేర్చుకొని బెంగాలీలో
క్రొత్త నిబంధన గ్రంథము మొత్తము రాసి దాన్ని ప్రూఫింగ్ చేయడము ఆరంభించినాడు. ఎప్పుడు ఆరంభించినాడు అంటే, తర్వాత అతను ఆ బెంగాలీ నేర్చుకొని ఆ తర్వాత అతను సెరంపూర్కి ధనిష్ కాలనీ అనే ప్లేస్కి అక్కడ రావడం జరిగింది 6 సంవత్సరాల తర్వాత. అక్కడ విలియం వార్డ్ అనే ఒక వ్యక్తి మరి విలియం కేరీ గారి యొక్క స్పిరిట్ని చూసి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేపట్టాలని ఇతని యొక్క తపనను చూసి మరి అతను విలియం వార్డ్ అనే అతను ఈ యొక్క విలియం కేరీ గారికి ప్రింట్ షాపు తర్వాత సెకండ్ హ్యాండ్ ప్రెస్ అతనికి ఇప్పించడము జరిగిన తర్వాత మరి విలియం కేరీ గారు ఆ యొక్క బెంగాలీ లాంగ్వేజ్లో మొట్టమొదటిగా క్రొత్త నిబంధన బెంగాలీ లాంగ్వేజ్లో అది ప్రింట్ అంటే మొత్తము ప్రూఫింగ్ కంప్లీట్ చేసి అతను స్క్రిప్ట్ రాసి దాన్ని ప్రూఫింగ్ కంప్లీట్ చేసి ఆ తర్వాత ప్రింటింగ్ చేయడము, అది మొట్టమొదటి మరి బైబిల్ బెంగాలీ లాంగ్వేజ్లో అది ప్రింట్ చేయడము జరిగింది. అది ఎప్పుడు జరిగింది అంటే 1800 సంవత్సరంలో అది జరిగింది. తర్వాత మదన్ మోహన్ తర్కాలంకర్ హూ టాట్ హిమ్ ద సాంస్క్రిట్ లాంగ్వేజ్. తర్వాత ఈ యొక్క సెరంపూర్కి వచ్చినప్పుడు అక్కడ సాంస్క్రిట్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సి వచ్చింది విలియం కేరీ గారికి. అక్కడ లాంగ్వేజ్ నేర్చుకొని ఆ సాంస్క్రిట్లో కూడా బైబిల్ని రాసి అంటే ట్రాన్స్లేట్ చేసి మళ్ళీ సాంస్క్రిట్లో కూడా బైబిల్ని ప్రింట్ చేయడము అక్కడ జరగడము మనం అవన్నీ చూడగలము. సో ఈ విధంగా విలియం కేరీ గారు తన యొక్క లైఫ్ టైంలో అతను ట్రాన్స్లేట్ చేసిన మొత్తము బుక్స్ ఇక మిషన్ వాళ్ళతో కలిపి అతను ట్రాన్స్లేట్ చేసిన బుక్స్ 44 బుక్స్, తర్వాత ప్రింటెడ్ అయినవి 44 లాంగ్వేజెస్. అంటే బైబిల్స్ ఆ 44 లాంగ్వేజెస్ని బైబిల్లో ప్రింట్ చేయడం జరిగింది. 44 లాంగ్వేజెస్లో అతను ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అంటే ఒక మనిషి ట్రాన్స్లేట్ చేయాలి అంటే ఆ భాష వచ్చి ఉండాలి. సో విలియం కేరీ గారు 44 లాంగ్వేజెస్ని అతను నేర్చుకొని దాన్ని ట్రాన్స్లేట్ చేసి తర్వాత ఆ బైబిల్ అంత స్క్రిప్ట్ తయారు చేసి మరి 44 లాంగ్వేజెస్లో బైబిల్ని ప్రింట్ చేయడము జరిగింది. అతను ఇచ్చిన స్లోగను ఇతనికి చాలా బాగా వర్తిస్తుంది. ఆ స్లోగన్ ఏంటంటే ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అండ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుని నుండి గొప్ప కార్యాలు ఆశించండి, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేపట్టండి. ఇది అతను చెప్పిన స్లోగను. అతను చెప్పిన ఏ మాట ఏదైతే ఉన్నదో అది తన జీవితంలో అక్షరాల నెరవేర్చబడో మనము చూడగలము. మరి ఈనాడు కూడా విలియం కేరీ గారు అంత గొప్ప కార్యాలు చేయడం జరిగింది. అయితే అతను ఇండియాలో ఎంతకాలం ఉన్నాడు అంటే అతను 41 ఇయర్స్ అతను ఇండియాలో ఉన్నాడు. 41 సంవత్సరాలు అతను ఇండియాలో ఉండి దేవుని యొక్క మిషనరీ కార్యక్రమాలలో అతను కార్యాలు జరిగించున్నాడు. సో ఆనాడు మిషనరీగా విలియం కేరీ గారు అంత గొప్ప కార్యాలు జరిగించినాడు. కారణం ఏంటిది అంటే తన యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా దేవుని యొక్క పనిలోనే అతను ఎక్కువ సమయాన్ని అతను కేటాయించినాడు. ఈనాడు చాలామంది దేవుని కొరకు ఎందుకు సమయం ఇవ్వలేకపోతా ఉన్నారంటే సాతాను మొబైల్ని మన చేతిలో పెట్టేస్తుంది. ఈ మొబైల్ పెట్టడం వల్ల అనేక మంది మొబైల్ మీదనే చూస్తూ ఉన్నారు, కానీ దేవుని యొక్క కార్యాల గురించి కానీ దేవుని యొక్క పనుల గురించి కానీ దేవుని కొరకు గొప్ప కార్యాలు చేపడదామన్న తలంపు రానియకుండా సాతాను ప్రతి వారిలో మొబైల్ చేతిలో పెట్టి, మొబైల్ ఉండొద్దని కాదు కానీ సమయాన్ని వృధా చేసేది ఆ మొబైల్ ఒకటే. సో గనుక ఆ సమయాన్ని మనం గుర్తుపెట్టాలి. సాతాను సమయాన్ని దొంగిలిస్తుందని గుర్తుపట్టి ఎంత అవసరమో మన మొబైల్ తోటి అంతవరకే మొబైల్ యూజ్ చేసుకోవాలా. దయచేసి పిల్లలకు కూడా మొబైల్ ఇవ్వకండి, వాళ్ళ జీవితాలు ఖరాబ్ అయిపోతాయి మొబైల్ ద్వారా. ఎందుకంటే చిన్నప్పటి నుండే చిన్నపిల్లలకి మొబైల్ ఆడుకోమని ఇస్తారు. అలాంటి ఇవ్వడం వల్ల పిల్లలు మొబైల్లో టైంపాస్ చేసి పిల్లలు చదవకుండా అవుతూ ఉన్నారు. సో దేవుని కొరకు గొప్ప కార్యాలు చేపట్టాలి అంటే, దేవుని కొరకు మహిమగల కార్యాలు చేపట్టాలంటే, దేవుని కొరకు గొప్ప కార్యాలు దేవుని మహిమ నిమిత్తమే జరగాలి అంటే దేవుని కొరకు సమయం కేటాయించాలి. దేవుని కొరకు సమయం తీసి పెడితే కానీ దేవుని గురించి మనం ఏమి చేయలేము. సో గనుక దయచేసి నా యొక్క ప్రార్థన ఇది అందరూ నా యొక్క మనవి ఇది విని దీన్ని అంగీకరించి ప్రభు మహిమ నిమిత్తమే విలియం కేరీ గారు ప్రభు కొరకు ఎలాంటి గొప్ప కార్యాలు చేపట్టినాడో మనం కూడా ప్రభు కొరకు ప్రభు మహిమ నిమిత్తమే గొప్ప కార్యాలు చేపట్టి దేవుని మహిమపరుద్దాం.
దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి ఈ కార్యక్రమాన్ని మనం ప్రార్థన ద్వారా క్లోజ్ చేసుకుందాం. ఆ తర్వాత రెవరెండ్ డాక్టర్ వినోద్ అన్న గారు మనకు ఆశీర్వాదం ఇస్తారు. పరలోకం భూమిని సృజించిన మా తండ్రి, నేను ఆమెకు వేలాది వందనాలు తండ్రి దేవా. మరి కార్యక్రమంలో తండ్రి దేవా మీరు ఆది నుంచి అంతం వరకు మాకు తోండిడవై ఉండి కాపాడినందుకు వందనాలు తండ్రి దేవా. మరి తండ్రి దేవా నాయన మరి దేవా చక్కటి వాక్యాన్ని బోధించారు, చక్కటి మిషనరీ స్టోరీ చెప్పారు తండ్రి దేవా. ఎన్నో లాంగ్వేజెస్లో నాయన మరి బైబిల్ని ప్రింట్ చేసిన విలియం కేర్ గారి గురించి, మళ్ళీ విశ్వాసంతో బ్రతకాలని ఎంఏ వినోద్ కుమార్ అన్న గారు, మరి రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ గారు వారు చక్కగా బోధించారు తండ్రి దేవా. అలాగే చక్కటి పాటలు పాడిన నాయన మళ్ళీ డేవిడ్ని దీవించి ఆశీర్వదించండి తండ్రి దేవా. నాయన తండ్రి దేవా మరి దీని తర్వాత మేము జూమ్ క్లాస్కి అందరు గమనించాలి. పిల్లలందరూ మరి జూమ్లోకి వెళ్ళాలి. టీచర్స్ మీకు ఐడి నంబరు పాస్వర్డ్ పంపించారు, మీరు దానిలోకి వెళ్ళండి. 6 కావస్తుంది కాబట్టి మరి ఇప్పుడు మీరు దయచేసి 40 మినిట్స్ టైమే ఉంటుంది కాబట్టి మీరు టీచర్స్ ఫస్ట్ మీకు టీచింగ్స్ ఇస్తారు 15 మినిట్స్, అది మంచిగా శ్రద్ధగా వినండి. ఆ తర్వాత ఇంటరాక్ట్ అవుతారు మీతోటి, మీరు కరెక్ట్గా జవాబులు చెప్పండి. మీకు హోంవర్క్స్ ఇస్తారు, మరి మీకు మీ టాలెంట్స్ కొరకు వాళ్ళు టీచర్స్ మాట్లాడతారు కాబట్టి ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది. అది అన్నీ మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము. దయచేసి ఈ కార్యక్రమాలను చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. మరి ఆన్లైన్ ద్వారా మరి దేవుడు మనకి ఇచ్చిన ఈ అవకాశము, మనము దేవుని కార్యాలు తండ్రి కార్యం ఎక్కడ ఆగకుండా, సంఘ కార్యక్రమాలు ఆగకుండా మనం ఈ పనులు చేస్తున్నాం. మరి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం, టెక్నాలజీని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ప్రార్థించండి. ఈ VBS మనకు ఫస్ట్ డే 5 days ఉంటుంది, తర్వాత క్లోజింగ్ సెరమనీ టోటల్ 6 days ఉంటుంది. సాటర్డే క్లోజింగ్ సెరమనీ, అది మేము లైవ్లో పెడతాము, చూసి అందరం ఎంజాయ్ చేద్దాము. మరి పిల్లలందరికీ ఈ సమయాన్ని ఓవర్ టు టీచర్స్. ఓకే టీచర్స్, మరి మీకేమైనా ఉంటే మరి మీరు నాకు ఫోన్ చేసి మాట్లాడాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు మన తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇక్కడ సంఘముగా కూడిన మాపై ముఖ్యముగా VBSను పురస్కరించుకొని ఈ యొక్క నీకై మహిమపరచుటకు గాను, ఈ చిన్నపిల్లలకు ఈ యొక్క కార్యక్రమం అందించుటకు గాను ఇక్కడ ప్రతి చోట VBS జరుపుతున్న ప్రతి ఒక్క సంఘము పైన ఇప్పుడును ఎల్లప్పుడూ సదా తోడైండును గాక.